నేను కూడా ఉన్నాను. నో ప్రాబ్లం. సో వెల్కమ్ ఎవరిబడి, అందరికి నమస్తే. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వెల్కమ్ సార్. వెంకటేశ్వర సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, ఏమైనా మాట్లాడాలనుకుంటే రండి సార్. వెల్కమ్. పోకరి వెంకటేశ్వరరావు సార్. ఓకే, నన్ను అనుకోకుండా టచ్ చేద్దాము. గుడ్ మార్నింగ్ సార్. సూర్య సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. సార్ ఏమన్నా వీడియో ఉంటే ప్లే చేయండి. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఏమన్నా ఒక 5 minutes ఏమన్నా వీడియో ఉంటే ప్లే చేయండి. సార్ ఓకే సార్, ఓకే చేస్తాను సార్. ఓకే సార్, ఒక మంచి వీడియో ప్లే చేయండి, మోటివేషనల్ గా ఉండేలాగా. అంత లోపల ఇంకా టీం మెంబర్స్ కూడా, మన మెంబర్స్ కూడా జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ ఎవరిబడి, వెల్కమ్. సార్ ఈ రోజు సెంధిల్ కుమార్ సార్ వస్తానన్నారా? నాకు ఇంతకుముందు చెప్పినట్టు వెడ్నెస్డే. లేదు లేదు లేదు, లేదు. ఓకే సార్, అందుకే అంటున్నాను ఈరోజు. ఎనీ లీడర్ ప్లీజ్. మేబీ రేపు రావచ్చు, సార్, చూద్దాం. చిన్న వీడియో ప్లే చేస్తున్నాం సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే, తర్వాత హాయ్ అయితే ఎవరు ఫ్రెండ్స్, లేకపోతే ఈ ఈరోజు వీడియోని కొంచెం మొదలు పెట్టడానికంటే ముందు మేము చెప్పబోయే ఒక సినారీ ఊహించుకోండి. మీరు మీ నగరంలోని అతిపెద్ద షాపింగ్ మాల్ కి వెళ్లి అక్కడ కార్ పార్కింగ్ లాట్ లో మీ కార్ ని పార్క్ చేసి బయటకు వస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే ఆ వైపుగా వస్తున్న 2 ఎగ్జోటిక్ కార్ల పైన మీ చూపడింది. నగరంలో అటువంటి ఖరీదైన కార్ల సంఖ్య చాలా తక్కువ కాబట్టి అరుదుగా కనిపిస్తాయి. అవి ఎంత గొప్పగా ఉన్నాయంటే వాటిని చూడగానే మీ మనసు వాటితో ప్రేమలో పడిపోయింది. అందులో మొదటిది 10 కోట్ల విలువ చేసే రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్. చాలా విశాలమైన మరియు చాలా విలాసవంతమైన కారు. దాన్ని అలాగే కన్నారపకుండా చూస్తూనే ఉండిపోయారు. ఇంతలోనే ఆ కారు మీ ముందుకు వచ్చాగింది. తర్వాత కారు యొక్క డ్రైవర్ కారులోంచి బయటకు దిగి ప్రత్యేకంగా ఉండే రోల్స్ రాయ్స్ పద్ధతిలో కారు యొక్క ప్యాసింజర్ డోర్ని ఓపెన్ చేశారు. కార్ని చూడగానే ఆ కార్ ఓనర్ గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్న మీకు ఆ చర్యతో అది రెట్టింపైంది. ఆ ఓనర్ కారులోంచి బయటకు రావడానికి డ్రైవర్ తన వంతు సాయాన్ని చేశాడు. ఆ కారు యొక్క ఓనర్ 70 నుంచి 80 సంవత్సరాల వయసు కలిగిన ఒక పెద్దాయన. ఆ సంఘటన చూసిన తర్వాత మిమ్మల్ని మీరు చాలా బెటర్ గా గొప్పగా ఊహించుకోవడం ప్రారంభించారు. అంతటి విలాసవంతమైన కారులో రాకున్నా నేను కూడా కారులోనే వచ్చాను, కనీసం ఎంజాయ్ చేయగలుగుతున్నాను అనే భావనను కలిగి ఉంటారు. మొదటి కారులో నుంచి ఒక పెద్దాయన దిగడం చూసిన మీకు రెండవ కారు యొక్క ఓనర్ గురించి తెలుసుకోవాలనిపించదు. ఎందుకంటే ధనికుడిగా మారాలంటే వృద్ధాప్యం వరకు వేచి ఉండాలని మీ మనసులో ఒక ముద్ర ఏర్పడుతుంది. మనం ఎంజాయ్ చేయగలిగే శక్తి ఉన్న యవ్వన వయసులో పూర్తిగా కష్టపడాలి అనే భావన మీకు ఏర్పడుతుంది. అందువల్లే రెండవ కారు ఓనర్ గురించిన విషయం తెలుసుకోవాలనిపించదు. పైపెచ్చు అందులో నుంచి కూడా 60 నుంచి 70 సంవత్సరాల వయసు గల పెద్ద ఆయనే తన అవసరాల నిమిత్తం ఈ షాపింగ్ మాల్ కి రావచ్చని అనుకుంటారు. ఇన్ని ఆలోచనలు మీ మనసులో మెదులుతున్నంతలోనే మీ ముందు ఆ రెండవ కారు వచ్చాగింది. అందులోంచి యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జెటిక్ యువ జంట మాల్లోకి వెళ్లారు. వారి వయసు దాదాపు 28 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండొచ్చు. దీన్ని చూసిన తర్వాత ఆశ్చర్యపోయిన మీరు ఇంత విలువైన కారుని 28 నుంచి 30 సంవత్సరాల యువకుడు ఎలా కలిగి ఉన్నాడు అనే ఆలోచనలతో నిమగ్నమైపోయారు. ఎందుకంటే అది లంబోర్గినీ కంపెనీకి చెందిన అద్భుతమైన స్పోర్ట్స్ కార్. ఇప్పుడు మీరు సమాధానం ఇవ్వండి, మీరిద్దరిలో ఎవరిలాగా మారాలనుకుంటారు?
చాలా ధనవంతుడై ఎంతో సంపాదన కలిగి ఉన్నప్పటికీ ఆ సంపాదన ఆస్వాదించే శక్తి లేకపోవటం. ఎందుకంటే అతని వయస్సు ఎక్కువ, ఆసుపత్రుల చుట్టూ తిరగడానికి తప్ప విహారయాత్రలు చేయడానికి సహకరించదు. ఇలాంటి వ్యక్తిగా మారాలనుకుంటారా? లేదా సంపదను కలిగి ఉండి ఆ సంపదను అనుభవించగలిగే శక్తిని కూడా కలిగి ఉండే వ్యక్తిలాగా మారాలనుకుంటారా? ఈ రెండింటిలో ఎవరైనా సరే ఖచ్చితంగా రెండో దాన్ని కోరుకుంటారు. ధనవంతులు కావాలంటే మనం డబ్బుల్ని దాచుకోవాలి అని ముందు నుంచి వింటూనే వచ్చాం. అంతేకాదు, మన డబ్బులో కొంత భాగాన్ని ఎఫ్డి మరియు స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 50 నుంచి 60 సంవత్సరాల వయసులో వాటి ఫలితాన్ని మనం అనుభవించవచ్చు అని తెలుసు. కానీ సార్ ఎవరన్నా ఇన్వైట్ చేస్తారేమో సార్, మరి టైం సరిపోదేమో, మరి చూడండి 10 అయిపోతుంది. లేదు సార్, ఇంకా ప్రజెంట్ అయితే ఎవరు లేరు. మీరు వీడియో ఎస్ కంప్లీట్ అయిన ఏమన్నారు తర్వాత అర్థం కాలే. అయితే టిక్టాక్ లో ఒక వీడియో చూసాను. నా వాయిస్ వస్తుందా? వస్తుంది సార్, క్లియర్ సార్, క్లియర్. ఆ వీడియో చూద్దాం. మరి ఉందా మీ ఏదైనా వీడియో? ప్లే చేయండి సార్, ప్లే చేయండి. 1 minute. అయితే అది దీంట్లోకి వెళ్ళి అటెండ్ అవుతాను. 1 minute. అది నేను ఎక్కడో సేవ్ చేసి పెట్టినా. అది ఎందుకో మనందరం వినాలా అన్న ఆలోచన నాకు అనిపించింది అనమాట. అవును సార్, నేను విన్నప్పుడు మనసులో కలిగింది నాకు భావన. ఎందుకంటే మనము మన గ్రూప్ వాళ్ళతో సహా మనం కూడా ఇది వినాలి అన్న ఆలోచన ఆ టైంలో కలిగింది. అందుకని నేను అట్లా మనసు అనుకుని పెడతాను అనమాట. అట్లా అనుకున్నాను అనుకో, అది ప్లే చేయాలని ఆలోచనతో నాకు కలుగుతుంది ఖచ్చితంగా అన్నట్టు. అట్లా అది ఎక్కడ సేవ్ చేశాను, పంపించానా? ఓకే, 1 minute. జై సత్యనారాయణ సార్, లెఫ్ట్ అయ్యారు సార్. సార్ వెల్కమ్. నిన్న కూడా మైక్ ఓపెన్ చేసుకోవాలి కదా? లేదు, ఇప్పుడు అంటే కనెక్టింగ్ అవ్వట్లేదు అన్నారు. ఇప్పుడు మరి ప్రాబ్లం క్లియర్ అయిందో లేదో తెలియదు. దుబాయ్ లో కదా, దుబాయ్ కొద్దిగంత వాళ్ళకి ప్రాబ్లం ఇది. అవునవును సార్. ఇప్పుడు ఎందుకంటే నేను లింక్ అయ్యన్ని కూడా మళ్ళీ పంపించాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్ని అన్ఇన్స్టాల్ చేసుకుని ఇన్స్టాల్ కూడా చేసుకోమన్నాను, అయింది అన్నారు. మరి మళ్ళీ ఏమో వచ్చి మళ్ళీ లెఫ్ట్ అయ్యారు అన్నమాట. లేదు అక్కడ ఏంటంటే నెట్ ప్రాబ్లం వాళ్ళకి. కనెక్టింగ్. అవునవును సార్, అవును సార్. అక్కడ నెట్ రేట్ ఎక్కువ, తర్వాత వైఫై ఉంటేనే కరెక్ట్ వాళ్ళు వినబడుతుంది. ఎందుకంటే నెట్ మనకు కువైట్ లో ఒకప్పుడు ఎలా ఉండే 20 సంవత్సరాల క్రితము. అవును సార్, అవును సార్, సేమ్ అలా. 1 జీబీని మనము నువ్వు అప్పుడు ఉండవచ్చు తెలియదు నాకు. 1 జీబీని ఒక నెల మొత్తం 1 GB మొత్తం నెలంతా వాడుకునే వాళ్ళం. రైట్. మూవీ అనేది వీటిని ఓపెన్ మనం చేయకపోతుంది. ఏది ఒక్కసారి యూట్యూబ్ ఏదో ఛార్జ్ ఇస్తే 1 సెకండ్ వెళ్ళిపోయింది అది. అవునా, సో అలా ఉండే. వీడియో నాకు దొరకట్లేదు. సరే లోపల మళ్ళీ ఒకసారి దాన్ని వెతికి మరి పట్టుకుంటాను, అట్లేం లేదు. సో వెల్కమ్ లీడర్స్. సో ఏంటి విషయాలు? సో ఈరోజు ఎవరైనా లీడర్స్ రెడీగా అండి. మరి ఇంకొక 25 minutes తర్వాత మీకు ఇస్తాను నేను. అప్పటిదాకా జనరల్ మాట్లాడదాం. సో ఈరోజు ఎవరు తీసుకుంటారో అనేది మరి రవి పటేల్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఎస్ సార్, ఇవ్వండి. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్, రవి పటేల్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. యా, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు మనకి 2024లో మనకు అది అద్భుతాలు జరుగుతాయి అన్ని నోటీస్ బోర్డులో చూసాం సార్. అంటే ఇప్పుడు నవంబర్ 15కు దగ్గరలో పడ్డది. అవతల మనకు ఒకటే నెల ఉంది. ఈ నెల రోజుల వల్ల మనకి ఏమన్నా అద్భుతాలు అంటే ఏమన్నా రేట్ అని పెరుగుద్దా, లేకపోతే ఏమన్నా అప్డేట్లు ఏమైనా వస్తాయని డౌట్ ఉండి కొంచెం మీతో మాట్లాడదామని లైన్ లోకి వచ్చాం సార్. పర్లేదు సార్, మేబీ రావచ్చు, చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు అద్భుతాలు అనేవి ఎట్లుంటాయంటే ఒక నైట్ కూడా రావచ్చు. దాని ఏముంది, ఎగ్జాంపుల్ గా చెప్తే అంటే మీరు చూసినట్టుగా అది వాళ్ళు కూడా అట్లా ఆ రకంగా మీరు చూసానంటున్నారు కదా, అది వాళ్ళు కూడా సిస్టమ్ వాళ్ళు కూడా ఆ విధంగా ఫాలో అప్ చేస్తే గనుక సో December 31 కూడా అంటే మీరు అన్నారు మీకు మీరు చూసినారు చెప్తున్నా రావచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఈ సిస్టంలలో ఏంటంటే అద్భుతాలు అనేది చెప్పి రావు, ప్రాబ్లమ్స్ కూడా చెప్పిపోవు. అద్భుతాలు కూడా చెప్పి రావు, ప్రాబ్లమ్స్ కూడా అలాగే. ఏదైనా
సో మనకు వచ్చేంత వరకు, మనకు తగిలేంత వరకు తెలియదు. అంటే వి విల్ వెయిట్. సో చూద్దాం. ఎందుకంటే మీరు చూసిన అద్భుతాలు అంటే ఆల్రెడీ కొన్ని జరిగాయి. ఏంటి అంటే రేట్ ఫ్లక్చువేషన్స్ జరగడం అప్పుడప్పుడు మధ్య మధ్యలో. ఒక సంవత్సరంలో 6 సార్లు 7 సార్లు రేటు కూడా ఫ్లక్చువేషన్ జరిగింది సార్. ఫ్లక్చువేషన్ అంటే అర్థమైంది మీకు ఇప్పుడు. సో ఆ టైంలో మన దగ్గర ఎగ్జాంపుల్ ఒకసారి 0.0088 అయింది, అంటే చాలా తక్కువ ప్రైస్ అయింది. సో అప్పుడు మనము మన దగ్గర యూఏడిటీలు ఉంటే 1000 ఉండని, 2000 ఉండని, 3000 4000 ఉండని బై చేసుకునే అవకాశం ఇచ్చింది. తర్వాత 2 రోజులకు 3 రోజులకు ఒక రోజుకో తర్వాతను ఏమైంది, అది 0.22 వరకు వెళ్ళిపోయింది. అంటే దగ్గర దగ్గర ఎవరైనా 1,00,000 రూపాయలు, అంటే రూపాయల్లో మాట్లాడుకుంటే 1,00,000 రూపాయలకు తీసుకుంటే వాళ్ళు కొన్ని గంటల్లో వ్యవధిలో 3 నుంచి 4 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇది మొన్నటిది. అంతకుముందు కూడా మనకు మధ్యలో ఇచ్చింది. ఆ రోజు నేను కూడా తీశాను, ఒక ఫ్రైడే రోజు. ఆ రోజు కూడా అలా ఫ్లక్చువేషన్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఇవే అద్భుతాలు. అంటే ఇవే 24లో అద్భుతాలు జరుగుతాయి అంటే ఇవే. అంటే మీకేమో ఇవి ఐడియా లేదు, అంటే గుర్తులేదు మేబీ. అంటే ఇంకా కూడా రావచ్చు అట్లా. అంటే నేను అయిపోయినా నేను అంటలేను. నేను అనేది ఏంటంటే మీరు అన్నదానికి చెప్తున్నాను అట్లా. సో ఇంకా కూడా ఉండొచ్చు, చెప్పలేము, తెలీదు. ఒక 4-5 సార్లు అలాంటి అద్భుతాలు వచ్చింది. ఆ తర్వాత ఇంకేం వచ్చింది అద్భుతం అంటే, సో మనకి టోకెన్ ఫార్మింగ్ లో ఎర్లీ బర్డ్ ఆఫర్ వచ్చింది. నెంబర్ 1గా ఎర్లీ బర్డ్ ఆఫర్ వచ్చింది. ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటే ఏంటి సార్? మనం 100 యూఎస్డీతో చేసుకొని కింద ఇద్దరిని 100తో మనం చేపిస్తే మన $100 ఏవైతే ఉన్నాయో అవి మనకి 223 రోజులకే అది $200 అయ్యే అవకాశం తీసుకొచ్చింది. అంటే అద్భుతాల్లో అదొక అద్భుతం. అంటే వాళ్ళన్నీ అవే కావచ్చు అని అనుకుంటే, ఇంకా అత్తగా చూద్దాం. ఇప్పటివరకు వచ్చినవి కూడా మనం కొంచెం చూసుకుంటే మళ్ళీ వస్తే ఇంకా నెలలో టైం ఉంది కదా, 45 days టైం ఉంది. సో ఇంకేమైనా అత్తే కావచ్చు, అది రాబోయేది మనం చెప్పలేం కదా. సో మేబీ సిస్టమ్ దగ్గర ఇంకేమున్నాయో, సో మనం వచ్చినవి ఎంచుకో కొద్దిగా మనం తెలుసుకుంటే మనకు కొద్దిగా ఏం వచ్చింది అనేది అర్థమవుతుంది అనమాట. సో అలాగే ఇంకోటి ఏంటి, మనకి ఇంతకుముందు రిఫరల్ లేదు ఇక్కడ. టోకెన్ స్టేకింగ్ అంటే మనం ఏదైతే సీడీ ఫండింగ్ అంటున్నామో అక్కడ రిఫరల్ లేదు, రిఫరల్ ఇన్కమ్ లేదు సార్ మనకి ఇందులో. మనము దగ్గర 6-7 నెలల నుంచి సంవత్సరం నుంచి సిస్టానికి అనడం జరిగింది ప్రతి మీటింగ్ లో. సో ఈ విధంగా మనకు రిఫరల్ లింక్ వస్తే బాగుండు సార్. రిఫరల్ లింక్ అండ్ దాంతో పాటు మనకు రిఫర్ ఇన్కమ్ వస్తే బాగుండు. ఏది మన స్టేకింగ్ లో కూడా. అంటే ఎవరైనా ఈ సిస్టమ్ లోకి ఎంటర్ కావాలి అంటే వితౌట్ స్టేకింగ్ ఎంటర్ కాలేరు. సో అలాంటప్పుడు మనకి ఏం వస్తలేదు దాంట్లో. సో మనకు కూడా కొద్దిగా ఎనర్జీ లెవెల్ తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మనం ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తే ఈ మీటింగ్ లో, ఈ బిజినెస్ లో 1 లక్ష కాదు 10 లక్షలు చేసుకొని మనకు ₹1 రాకుండే. అదే మొన్నటి నుంచి వెళ్ళి ఐ థింక్ 1 మంత్ ఏమో 1 మంత్ ఆఫ్ అంటే 45 రోజులు ఏమవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి రిఫర్ ఇన్కమ్ కూడా వస్తుంది, అదొక అద్భుతం. నెక్స్ట్ ఇంకొక అద్భుతం ఏంటంటే, మనకి ఇంతకుముందు 150% వస్తుండే. 150 అంటే ఇంతకుముందు ఫస్ట్ $50 ఉండే, $50 నుంచి వెళ్ళి $100 చేసింది, అది ఓకే. సో బట్ ఆ $100 పోను $10 చేసింది, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో 500 PVC మీటర్తో మనము కొత్త వారికి కూడా ఇన్వైట్ చేయొచ్చు ఇందులోకి. సో ఇదొక అద్భుతం అనుకోవచ్చు చెప్పాలనుకుంటే. 500 అంటే సార్ ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ లో $500 అవి. సిర్ఫ్ 500తో నీకు బిజినెస్ అపర్చునిటీ దొరుకుతుంది. సో అద్భుతాలు ఆల్రెడీ మీరు చూసిన వాళ్ళైతే, సో ఇప్పుడు కాదు, ఇది పేషెన్స్ తో కూడుకున్న పని, ఇది మనకి ఫ్యూచర్ అవకాశం ఇది. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మనము ఇప్పుడైతే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఈ రోజు వేసి నేను నెల లోపల 2 నెలల లోపల ఏమైనా అమౌంట్ తీసుకుంటాను అనుకుంటే మాత్రం మనకు చుక్కెదురు. సారీ, ఓకే. తొలగిన ఫ్యూచర్ ప్లాన్ అనమాట. 500 రావడం అంటే మామూలు విషయం కాదు. నువ్వు 500 రూపాయలతో ఎంటర్ అవ్వచ్చు అంటే దగ్గర ఇంకొక ₹100 ₹200 అది బిఎన్బి ఛార్జ్ సంథింగ్ చేసుకోవాలి. ఇప్పుడున్న రేటుని బట్టి, ఆ రేట్ తక్కువ ఉంది కనుక చెప్తున్నాను, వెరీ లో రేట్ ఉంది పీవీసీ కనుక 500 పీవీసీ మీటర్తో మనం ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఒక 20 మెంబర్స్ ని నువ్వు ఇందులో తీసుకుంటే ఆ రిఫర్ ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు ఎంత ఎక్కువగా చేసుకుంటే కూడా అంత వాళ్ళ నుంచి కాకుండా నువ్వు బిజినెస్ తీసుకొచ్చావన్న ఉద్దేశంతో నీకు రిఫర్ ఇన్కమ్ ఇస్తుంది ఇందులో. సో ఇదొక అద్భుతం అనుకోవచ్చు కదా సార్. సో అంటే అద్భుతాలు అంటే ఇప్పుడు చెప్పాలంటే మనం అద్భుతాలు అనుకుంటే, సిస్టమ్ ఏమో అనుకుంటుంది అద్భుతాలని, బట్ మనం కూడా దాన్ని అద్భుతాలు అనుకుంటే రిఫర్ తీసుకురావడం జరిగింది. రిఫర్ ఇన్కమ్ 2, ఓకే. తర్వాత వచ్చేసి టోకెన్ మన
సీడ్ సీడ్ ఫండింగ్ అనేది 500 రావడం చాలా గ్రేట్. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి సార్, 150% నుంచి 200%. 4. నెక్స్ట్ ఏంటి, టోకెన్ ఫార్మింగ్. టోకెన్ ఫార్మింగ్ లో ఏం తీసుకొచ్చింది, ఇంతకుముందు మనము క్రైటీరియా వెళ్ళాలి అంటే మనకు చుక్కలు ఎదురవుతున్నాయి. సో ఈవెన్ నేను కూడా 2-3 ఐడీలు క్రైటీరియా మెయింటైన్ చేయాలంటే నాకు చుక్కలు కనబడేవి. సో ఇప్పుడు ఏమైంది, సిర్ఫ్ 2 ఐడీలు నేను, అంటే నాది ఒక మెయిన్ ఐడి, మీ దగ్గర 2 ఐడీలే యూటిలైజ్ చేసుకుంటున్నాను. అంటే 3 ఐడీల్లో మనము ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద మనము ఎలిజిబుల్ అయితే సో 223 రోజుల్లో మనము దాన్ని తీసుకోగలుగుతున్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆగస్ట్ 4. ఇప్పటి వరకు అందులో 92% అనేది రావడం జరిగింది మనకి. అంటే ఇంకొక 198% వస్తే ఆ 200% వచ్చేసినట్టు అయిపోతుంది. సో ఈ విధంగా ఇప్పటి వరకు 5, 6, 7 అద్భుతాలు అయితే రావడం జరిగింది. అయితే ఇది 5 లెక్క పెట్టినా, ఇంకొకటి ఏంటంటే మధ్య మధ్యలో నీకు ఇది ఫ్లక్చువేషన్ అనేది లెక్క పట్టుకుంటే 6 అయినాయి. అట్లా ఆ విధంగా ఫ్లక్చువేషన్స్ ఈ యొక్క మన 6 నెలల్లో 3 సార్లు ఏమో రావడం జరిగింది. సంవత్సరం పాటు పట్టుకుంటే 6 సార్లు ఏమో రావడం జరిగింది. సో ఈ విధంగా ఇవే అద్భుతాలు అనమాట, చిన్న చిన్నవి. పెద్ద పెద్ద అద్భుతాలు రాలేవు కానీ చిన్న చిన్న అద్భుతాలు. సో ఇవి మనం అనుకుంటే అద్భుతం, లేకపోతే అదేంది అని అనుకుంటే అది ఏంది అంతే. అంటే మనం అనుకున్న దాని మీద మన ఆలోచన విధానంలో ఉంటుంది అనమాట. చూద్దాం, మీరు అన్నట్టుగా మీరేమన్నారు ఒక మాట ఇందాక మాట్లాడినప్పుడు, రేటింగ్ పెరుగుద్దా, మేబీ అవ్వచ్చు, చెప్పలేం. అంటే నేను చెప్పలేను కానీ అది కూడా అవ్వచ్చేమో అని నా ఆలోచన. ఓకే, సో అది వీళ్ళు యూటిలిటీ కేసు తీసుకొస్తాము అంటున్నారు. సో అందులో భాగమే పీవీసీ మెటాలో యూటిలిటీ కేసు అనేది స్టేకింగ్. తర్వాత నువ్వు నీ దగ్గర పీవీసీ మెట ఇప్పటివరకు జమ చేసుకున్నట్టయితే సో పబ్లిక్ ని నువ్వు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ ప్రైజ్ నువ్వు తీసుకుంటావు. ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మీరు 1 రూపీ ఉంది, మీరు కొనుక్కున్నారనుకోండి. తనని ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసినా, లేకపోతే ఎవరికైనా మీరు రిఫర్ ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మీరు వాళ్ళ మనీ మీరు తీసుకొని మీ దగ్గర ఉన్నది ఇస్తారు. సో అప్పుడు ఒకవేళ ఎగ్జాంపుల్ 2 రూపాయలే ఉందనుకోండి, నా ఆలోచన, నేను చిన్నగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే పెద్దగా ఇప్పుడు ఎక్కువ రేటు వేసుకోకుండా తక్కువ రేటు వేసుకున్నా కూడా 1 రూపాయి కంటే 2 రూపాయలు వేసుకుంటున్నాను, డబల్ అనుకుంటా. 1,00,000 రూపాయలు మీరు ఇప్పుడు తీసి పెట్టుకున్నారు ఎగ్జాంపుల్. సో ఎవరైనా రిఫర్ చేసినప్పుడు ఆ టైంలో 2 రూపాయలు ఉందనుకోండి, మీరు 2 రూపాయలకి ఇస్తారు కానీ నేను ఆ టైంలో 1 రూపాయి తీసుకున్నానని చెప్పేసి మీరు 1 రూపాయికి ఇవ్వరు. ఎందుకంటే అది మీ అసెట్, మీ యొక్క మనీ అనేది మీరు అక్కడ ముందుగానే తీసుకొని పెట్టడం జరిగింది. అంటే అందులో మీ యొక్క మనీ అనేది అక్కడ ఏమంటే దాన్ని స్ట్రక్ అయి ఉంది, అంటే మీరు దాన్ని అందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల మీరు 1 రూపాయికి ఇవ్వరు. ఈవెన్ ఆ రోజున 1.5 ఉంటే కూడా 1.5 రూపాయన్నర ఉందనుకోండి, సో మీరేం చేస్తారు, అప్పుడు పాన్ కేకులకు పోయి ఇప్పుడు స్వాప్ చేస్తే ప్రైస్ ఎంత పడుతుంది, ఈవెన్ బిఎన్బి ఛార్జ్తో సహా ఎంత పడుతుంది అనేది చూసి ఆ రేటు ప్రకారం మీరు మనీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లా కూడా మీకు కొంచెం బెనిఫిట్ జరుగుతుంది. అంటే పెద్ద పెద్ద అద్భుతాలని మీరు అనుకుంటే పెద్దవే, లేదు అనుకుంటే లేదు. సో ఈ విధంగా మనకి ఇంకా ఏదో వినబోతున్నాం, చూద్దాం అది ఏ సంగతో ఏంటో మనకు తెలీదు. మరి అది ఇంకా నోటిఫికేషన్ అయితే మనకు రాలేదు, సో అది మనకు అవసరం లేదు, అది అట్లా అనమాట. సో ఇది సార్, చూద్దాం మరి మీరేమంటారు సార్. ఇప్పుడు కొన్ని మరి మీరు ఆ మాట అనేసరికి నాకు ఇవన్నీ గుర్తొచ్చాయి అనమాట. రవి పడే సార్ ఇప్పుడు పని చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు సీడ్ పని చేసుకుంటున్నాం, టోకెన్ పని చేస్తున్నాం. ఇవాళ కూడా 100 వేసిడీలు ఉంటే ఏమంటారని అప్డేట్ కొట్టేసినాం, పని చేసుకుంటున్నాం, పని చేస్తున్నాం. ఈ విధంగా ఏ విధంగా చేయాలి ఎట్లా అని మేము చేసుకుంటూ పోతూనే ఉన్నాం సార్. ఏంటంటే ఇప్పుడు 2024 ఎండింగ్ ఉంది కాబట్టి ఇప్పటివరకు చూసే అద్భుతాలు చూస్తున్నాను. ఇంకేమైనా పెద్ద పెద్ద వస్తాయి, ఏమన్నా రేట్ అని పెరుగుతుందని ఆలోచన తోటి మిమ్మల్ని అడగడం జరిగింది సార్. పర్లేదు సార్, పర్లేదు. అందుకే కదా సార్ నేను ఇవన్నీ మరి మీరు అద్భుతాలు అనేసరికి నా మైండ్ లోకి ఆ మాట వెళ్ళిపోయింది. సో అందుకే ఇవి బయటకు వచ్చాయి. ఇప్పుడు మీ యొక్క మీ మాటలోనే ఇవన్నీ బయటకు వచ్చాయి అనమాట. లేకపోతే నేనేమో వీటిని ఈ రోజు ఇది చెప్పాలి అది చెప్పాలని అనుకోలే. ఇప్పుడు ఫ్రెండ్స్ విషయంలో నేను ఆ విషయం గురించి మాట్లాడాలని చెప్పి నేను అనుకోలేదు. మీరు అనేసరికి నాకు బయటకు వచ్చేసాను. మరి కరెక్టే కదా, అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. మరి
మీరు చూసారు, మీరు గుర్తుంచుకున్నారు దాన్ని. సో గుర్తుంచుకున్నప్పుడు మనము అదే మరి వచ్చినాయా లేవా అని కొద్దిగా చూసుకోవాలి. అంటే చూసుకుంటే నాకు ఇవి బయటకు వచ్చాయి. ఎస్ వచ్చినాయి హిమేశ్వర్ సార్. సార్ ఇప్పుడు అది చెప్పండి రవి సార్. 4 రోజులకు ఒక రోజు, వారానికి ఒక రోజు మేము ఇద్దరు దాకా కొట్టుకుంటున్నాం. అసలు ఏం లేని సీడ్ పండుగ నేను 13,000 వరకు తీసుకుపోయినా సార్. అసలు ఏ జీరో సీడ్ పండుగ జీరో, వావ్. అసలు జీరో దాన్ని నేను 13,000 చిల్లర తీసుకెళ్ళినా సార్. అంటే ఇప్పుడు మా కంపెనీ ఇస్తున్నా కానీ తీసుకెళ్ళింది. ఇది కూడా ఆలోచించండి సార్. ఇక్కడ మీరు ఈ ప్రైజ్ ఉంది కనుక మీరు అక్కడ దాకా వెళ్ళగలిగారు, అంతేనా సార్? అంతే అంతే కదా సార్. లేకపోతే మనం కొనలేం, మనం ఆ రేట్ని పెట్టి కొనలేం మనము. ఇప్పుడు ఎట్లుంటుందంటే చెప్పనా సార్, ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు, ఇందులో ఉన్న వాళ్ళకేమో ఇది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి అట్లా చూస్తారు. ఇప్పుడు వచ్చే వాళ్ళకేమో ఇది చాలా చాలా మంచి వాళ్ళకి సంతోషకరం. ఇది చాలా సంతోషం వాళ్ళకి ఇప్పుడు వచ్చే వాళ్ళకి. సో అట్లుంటది అనమాట. కొంతమందికి ఏమో సార్ చెప్పండి సార్. 2000 2019 నుంచి పవర్కి 2019 నుంచి 2019 జాయినింగ్ అయిన పిల్లల జాయినింగ్ అయ్యి మా భద్రాచలంలో కొంతమంది లీడర్లు చెప్తుండకుండా వాళ్ళు కొనిచ్చిన వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు. ఉంటే రమేష్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మీటింగ్ వచ్చిన కానీ చాలా వరకు అప్డేట్ కొట్టుకున్నావు. 10,000 పీవీసీ మెట కొనుక్కున్నావు, ఒక 8,000 పీవీసీ మెట బయటకు వచ్చి నాకు మొత్తం సీట్ పడి చేసేస్తున్నాం సార్. వెరీ గుడ్. చేసుకుంటా మీ వాయిస్ వినుకుంటా, రమేష్ సార్ వాయిస్ వినుకుంటా, శంకర్ సారు, ఆ మేడం గారు అందరు మీ నలుగురు మాటలు వినుకుంటూ కూడా మేము పని చేసుకుంటూ పోతున్నాం. నాకు వచ్చిన చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒక నెల ఉంది కాబట్టి నెలలో ఇంకేమైనా అద్భుతాలు వస్తాయా, లేకపోతే రేట్ పెరుగుతా అన్న చిన్న ఆలోచనతో కానీ చిన్న కోరికతో అడిగిన సార్. వెరీ గుడ్ సార్. అంటే ఇప్పుడు ఇప్పటిదాకా నేను మాట్లాడాను, మీరు విన్నారా సార్? ఇప్పటిదాకా నేను ఒక 5 నిమిషాలు మీరు అడిగిన తర్వాత నేను చాలాసేపు మాట్లాడేది వినబడింది సార్ మీకు? మీరు అడిగింది కానీ మీరు చెప్తున్నారు సార్, వినుకుంటున్నా. వెరీ గుడ్ సార్. మరి అదే అంటున్నాను సార్. సో ఇప్పటివరకు జరిగిన ఈ అద్భుతాలు, ఆ తర్వాత మరి ఇంకా ఏమైనా వస్తాయేమో చూద్దాం సార్. మరి సార్ థ్యాంక్ యూ సార్. మంచి సలహా సూచనలు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. చాలా రుణపడి ఉంటారు సార్. థ్యాంక్ యూ సార్. ఆ పూర్తి పేరు కోడేపల్లి రవి పటేల్ సార్. మాది భద్రాచలం పక్కన సారపాక సార్. భద్రాచలం పక్కన ఉంటుంది మాది చిన్న సారపాక అని. నేను వచ్చాను సార్ భద్రాచలము. నేను రావడం జరిగింది, రాముల వారిని దర్శించుకోవడం జరిగింది. సారపాక మా ఊరు నుంచే పోవాలి సార్. భద్రాచలం గోదావరి అవతల సారపాక. అవును సార్. థ్యాంక్ యూ సార్. మంచి అవకాశం నాకు కనిపించారు, మీతో మాట్లాడే అవకాశం కనిపించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా. ఎంఎస్ సార్ ఇందాక ఏదో మాట్లాడాలనుకున్నారు, మరి అన్మిట్ చేసుకున్నారు. చెప్పండి సార్, ఏదైనా ఏదో చెప్పాలనుకున్నారు కదా. ఎంఎస్ రావు సార్ చెప్పండి. ఎంఎస్ రావు రేపల్లె. ఓకే. సో చూద్దాం. సో మరి సార్ అన్నట్టుగా మరి ఎస్, మనకి ఇంకా కొన్ని అద్భుతాలు కావాలి ఖచ్చితంగా. వీఆర్ ఆల్సో వెయిటింగ్. సో నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. సో ఇక్కడ మరి ఈరోజు మన రామ్ తేజ్ సార్ కూడా ఉన్నారు. సో వెల్కమ్ సార్. మీకు టైం కంఫర్టబుల్ గా ఉంటే రండి. సో ఈరోజు మరి మీరే మా గెస్ట్ అపియర్ ఈరోజు, ఎందుకంటే ఎవరు మరి మాట ఇవ్వలేదు, అందుకని. సో ఎప్పుడు ఫ్రీ అవుతారో చెప్పండి. ఫ్రీ అవుతే మిమ్మల్ని నేను ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫ్రీ ఉంటే కూడా రండి, వెల్కమ్. సో మరి ఇంకా మరి అద్భుతాలు అనేవి మరి ఇప్పటివరకు కొన్ని మీరు ఒకసారి అడిగారు. నేను ఒక నోటిఫికేషన్ చూశాను, మనకి 2024లో మీరు చాలా అద్భుతాలు చూస్తారు అని సిస్టమ్ చెప్పింది. సో మరి ఇంకా మనకి ఎప్పుడు వస్తాయి సార్? మరి 2024 ఎండింగ్ అంటే 45 days మాత్రమే బ్యాలెన్స్ ఉంది అంటే నాకు కూడా కొన్ని గుర్తొచ్చాయి. మరి ఇప్పటివరకు జరిగిన అవి ఏవైతే ఉన్నాయో, సో అది మనము అద్భుతం అనుకుంటే అద్భుతం, లేకపోతే నథింగ్, అట్లా అనమాట. సో అంతే. సో ఏది ఏమైనా ఇలాంటి ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. ఇందాక దాని గురించి మాట్లాడడం జరిగింది. సో
వెల్కమ్ సార్. మీరు పార్ట్నర్స్ ఇంకా ఏంటి విషయాలు అడగండి సార్. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, ఏదైనా మీకు డౌట్ ఉన్నా, లేకపోతే ఏదైనా మీరు మాట్లాడాలనుకున్నా మాట్లాడచ్చు. ఈ టైం అనేది మన గురించే. ఎందుకంటే ఇంత మనము ఒక్కరిని ఇన్వైట్ చేసి కంటిన్యూ మాట్లాడించుకుంటూ పోయినా కూడా, సో వచ్చిన వాళ్ళకి కొద్దిగా ఏదైనా దీని గురించి అడగాలనుకున్నాను, లేకపోతే అది ఏమైనా ఉంటే కూడా సో మనం చెప్పలేకపోతాం కదా. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న మరి ఎక్కువ టైం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సార్ రాజేష్ గారు. సార్ సార్ వెల్కమ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఒక చిన్న వినపం అండి. అది ఆ ఫోటోలో ఇమేజినేషన్ వేసి వాయిస్ మాట్లాడినట్టుగా నేను మన చంద్రశేఖర్ గారు పెట్టారండి. నేను ఇప్పుడే చూసాను సార్. ఒక్కసారి మన జూమ్ మీటింగ్ లో నాకు చంద్రశేఖర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పే అవకాశం కల్పిస్తారని అందుకని నేను మాట్లాడాను సార్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. మనస్ఫూర్తిగా నిన్ను అభినందిస్తున్నాను సార్. నేనే బిత్రపోయాను. ఏంది నేను మాట్లాడలేదు కదా, బిత్రపోయాను సార్. థ్యాంక్ యూ సార్. ఎలాంటి వాళ్ళు ఉన్నారు సార్ మన జూమ్ మీటింగ్ లో, ఎంత సంతోషంగా ఉందండి. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ లేని ఇంటెలిజెన్స్ ఇట్స్ రియల్ గా, మనం గొప్ప చెప్పుకోవాలని కాదు, ఇట్స్ రియల్ గా ఉన్నారు సార్. వాళ్ళని బయటకు తీయడం మన పని. దాన్ని చేయడానికి వారు ఎంత కష్టపడ్డారు, దాని వెనక ఎంత శ్రమ ఉందో నేను ఆలోచించాను సార్. మరి ఆ సార్ మరి ప్రత్యేకంగా పనిగట్టుకుని చేశారంటే నిజంగా నేనే బిత్రపోయాను. మా ఇంట్లో మా ఆడియో చూపిస్తే నువ్వే నానే అసలు మాట్లాడారు అంటే ఈ రకంగా డ్రెస్ వేసుకుని పోయి ఎప్పుడు ఎక్కడ మాట్లాడారు అని చెప్పేసి ఆశ్చర్యపోతారు. మరి థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్. ఓకే, యా. సో ఇలా మనము ఇలాంటి అద్భుతాలు మనము చూడడం జరుగుతాయి అనమాట. సో డియర్ పార్ట్నర్స్, అయితే ఇంకొకటి సార్ మీరు వచ్చినందుకు చెప్తున్నాను. అయితే నిన్న ఎగ్జాక్ట్లీ ఏమైందంటే, నిన్న మీరు స్టార్టింగ్ టు ఎండింగ్ మీరు ఏదైతే మాట్లాడారో ఇవన్నీ నిజంగా చెప్తున్నా, ఇప్పుడు రియల్ గా ఒక్క మాట కూడా నేను మీది వినలేదు. సారీ, ఏమనుకోవద్దు. అందుకని చెప్పేసి ప్రత్యేకంగా ఈరోజు మన విజయభాస్కర్ సార్ పెట్టిన తర్వాత కానీ అప్పుడు నేను పూర్తి మాట అప్పుడు విన్నాను సార్. మీ యొక్క ఏదో అందరూ మీరు బాగా చెప్పారు అని చెప్పి చెప్తున్నారని చెప్పేసి నేను కూడా సార్ థ్యాంక్ యూ సార్ చాలా బాగా చెప్పారు అన్నాను తప్ప రియల్ గా చెప్తాను సార్ ఇక్కడ. సో ఇప్పుడు చెప్తున్నా సార్ మీకు చాలా 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 థ్యాంక్ యూ సార్. మీరు మరి వండర్ఫుల్ గా సీజన్ ని నిన్న మరి చాలా 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 ద బెస్ట్ మీరు షేరింగ్ చేసుకోవడం జరిగింది. సో నన్ను కూడా చాలా బాగా పొగిడారు. అంత అవసరం లేదు సార్, నాకు నో ప్రాబ్లం సార్. సార్ మా సంతోషం సార్. అది మా గాడ్ గిఫ్ట్ అండి. ఈ జూమ్ మీట్ లో ఉన్నందరికీ నాకు ఈ బిజినెస్ లో దొరకటం నాకు గాడ్ గిఫ్ట్ గా భావిస్తున్నాను. గత 20-30 ఏళ్ళ నుంచి బిజినెస్ చేస్తున్నాను కానీ నేను వాయిస్ మెసేజ్ ఎగ్జామ్ సైలెన్స్ లో ఉండి మంచిగా వింటే అవన్నీ మీ యొక్క హృదయపూర్వకంగా, అంటే నీకు హృదయపూర్వకంగా వచ్చిన లోల మనస్సు నుంచి వచ్చిన మాటలు అనమాట. అవి నాకు అర్థమయ్యేది మ్యాటర్. ఎందుకంటే చాలా బాగా థ్యాంక్ యూ సార్. అందుకే నిన్న నేను మన లీడర్స్ అందరితో మాట్లాడించిన కారణం కూడా అదే. ఎందుకంటే నేను వినలేదు, బట్ మీరు మాట్లాడుతున్నట్టే నాకు తెలుస్తుంది. నేను ఇంకో మొబైల్లో ఫోన్లో ఉన్నాను వేరే వాళ్ళతో. అంటే నేను ఏం చేస్తానంటే, మీకు ఎప్పుడైతే నేను మీలాంటి వాళ్ళకి, అంటే ఇక్కడ అందరి గురించి నేను అందరినీ కలుపుకొని మాట్లాడుతున్నాను. మీరు ఎవరన్నా కొద్దిగా ఇక్కడ దీన్ని నాకు కొంచెము మీరు టైం ఇచ్చినా కూడా దాన్ని ఆ టైం నేను ఏం చేస్తాను అంటే వేరే దాని మీద పెడతాను. నేను వేరే దాని మీద అంటే మీరు ఆలోచించండి, వేరే దాని మీద అంటే ఏంటిది, వాట్ ఈస్ ద అప్డేట్, వాట్ ఈస్ ద గోయింగ్, అంటే సిస్టమ్ లో ఇంకా ఏం జరగబోతుంది, ఇంకా ఏంటి, లేదంటే మా టీంకి మేము ఏ విధంగా మరి ఇన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు రావడం జరుగుతుంది, సో వాళ్ళకు ఇంకా మనం ఏం అందించాలా అన్న ఆలోచనలో నేను వెళ్తాను అనమాట. అంటే మీరు నాకు టైం ఇచ్చినప్పుడు, అంటే ఆ టైం మీరు నాకు టైం ఇచ్చినట్టు అనమాట. ఎందుకంటే మీరు అందరూ రోజు ఒక్కొక్క రోజు తీసుకుంటున్నారు. ఈవెన్ నేను ఆ రోజున వినకున్నా కూడా నేనేం చేస్తాను అంటే నేను మళ్ళీ వింటున్నాను. నేను అలా విన్నాను కాదు, వింటే మాత్రం నేను వర్ణిస్తాను, మీకు అర్థమవుద్ది. నేను విన్నది వినలేదు మీకే అర్థమవుద్ది. సో ఎవరైనా లీడర్ ఆ విషయాలు మాట్లాడినప్పుడు నేను చాలా బాగా చెప్పారు అనను, అంటే మీరు చెప్పిన దానిలోకి వెళ్ళి కొన్ని పాయింట్లు వెతుకుతాను అనమాట. ఈ పాయింట్ ఇలా మీరు మాట్లాడడం జరిగిందని చెప్తాను. అప్పుడు మీకు అర్థమవుద్ది ఆటోమేటిక్ గా, సార్ ఇప్పటిదాకా మీటింగ్ లో మనకు విన్నారు అని మీకే అర్థమవుద్ది. సో ఎనీవే, ఇంకా మనం ముందుకెళ్లే ముందు ఇక్కడ రామాంజనేయ రెడ్డి సార్ వచ్చేసి మనకి ఎంటర్ చేయడం జరిగింది. వెల్కమ్ సార్, మాట్లాడండి. రామాంజనేయ రెడ్డి సార్.
వెల్కమ్ సార్. అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. జస్ట్ చిన్న అద్భుతము అంటే ఇందాక ఒక సెర్చ్ చేశాను సార్. యా చెప్పండి సార్. లాస్ట్ ఓవర్లో 36 రన్లు కొట్టాడంటే అది అద్భుతం యాజ్ పర్ స్పోర్ట్స్. ఒక కంపెనీలో పనిచేసే చిన్న ఉద్యోగి ఆ కంపెనీకి యజమాని అయ్యాడంటే అది అద్భుతం. రైట్ సార్. పురాణాల ప్రకారము సైంధవుడు పేరు విన్నారా సార్? మొత్తం ఒక రోజు ఆపగలిగాడు. ఆయన ముందు దాన్ని అద్భుతం అంటారు. మార్నింగ్ అయ్యేసరికి పివిసి మెట $1,000 అయితే ఒక కాయిన్, అదే అద్భుతం సార్. వాడాలి సార్ ఆ పదాన్ని. అద్భుతం అన్న పదము చాలా పవర్ఫుల్, వాల్యుబుల్. అది సార్, దాని గురించి చెప్దామని జస్ట్ చిన్న లైన్ అంతే. థ్యాంక్ యూ సార్. ఎస్, ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ. మంచి విషయాన్ని మీరు అందజేశారు. థ్యాంక్ యూ సార్. ఓకే, సో మీ ఇంటెన్షన్ ఏదైనా నేను దాన్ని మళ్ళీ దొల్లించి తలుచుకోలేదు, బట్ నాకు అర్థమైంది. ఓకే, సో నో ప్రాబ్లం సార్. ఇక్కడ ఏంటంటే దాని గురించి మాట్లాడితే ఏమైతే అంటే నాకు ఇప్పుడు భాస్కర్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు సీడ్. వెల్కమ్ సార్ భాస్కర్, జీ భాస్కర్ సార్. ఎస్, వెల్కమ్ సార్. జీ భాస్కర్ సార్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్. ఎస్ సార్. పివిసి మెటల్ సార్ అందరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు సార్. ఎందుకంటున్నాను అంటే ఇక్కడ మనము సీడ్ ఫండింగ్ లో చాలా మంది కూడా బాగా చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం మనం గమనించాల్సింది, మీరైతే స్టార్టింగ్ నుంచి మనకు ఏదైనా మీటింగ్ లో కూడా సిస్టమ్ మనం ఏదైతే చెప్తున్నామో సిస్టమ్ ఖచ్చితంగా వింటుంటుంది అని చెప్పారు. ఇక్కడ నేనేమంటున్నా అంటే మనము ఎక్కువ మంది విత్డ్రా చేసుకుంటున్నారు. ఇక్కడ మనము టోకెన్ ఫార్మింగ్ లో విత్డ్రా చేసుకోవడం వల్ల అంటే మనకి ఏదైతే సిస్టమ్ డిపి అనే కరెన్సీని ఇచ్చిందో దానికి ఒక డిపి మనకు ఒక యూఎస్డి ఇవ్వడం జరిగింది. అక్కడ మన క్యాల్కులేషన్ లో అక్కడ ఏం జరుగుతుంది అంటే మనము 10 డిపిలు అనేటివి మనం 10 యూఎస్డీలు విత్డ్రా పెట్టినప్పుడు మనకి ఇక్కడ వచ్చేసరికి మనకు 6.5 గాని 6 అట్లా వస్తున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ కొంచెం నష్టం అనిపిస్తుంది. ఎందుకంటే సిస్టమ్ ఓకే. ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటంటే మనం సిస్టమ్ తప్పు పట్టట్లేదు సార్. ఇక్కడ సిస్టమ్ అద్భుతంగా ఉంది. అక్కడ ఎందుకు ఒక్క నిమిషము సిస్టమ్ ఎందుకంటే ఇక్కడ అదే ఫ్లక్చువేషన్ ఎందుకు అవుతుందంటే మనకు ఎవరైతే టోకెన్ ఫార్మింగ్ చేసుకోవాలి కొత్త వాళ్ళు అనుకుంటున్నారో వారికి చాలా బెనిఫిట్ అవుతుంది. లోపల రేటు తక్కువ ఉంది కాబట్టి, మనకు బయట ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనకు తక్కువ వస్తున్నాయి. మనం 10 పెట్టినప్పుడు 9 గానీ అట్లా 8 గానీ వస్తే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మనకు బయటికి వ్యత్యాసం ఉంది. దీన్ని ఏంటంటే నా యొక్క చిన్న సలహా ఏంటంటే మనకి ఏ విధంగా అయితే కనుక మనము టోకెన్ ఫార్మింగ్ ఇంతకుముందు సీడ్ ఫండింగ్ చేసినప్పుడు టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్ళేటివి. ఇక్కడ అదే విధంగా మనము టోకెన్ ఫార్మింగ్ లో ఏవైతే యూఎస్డీలో అంటే ఎవరైనా అవసరానికి యూఎస్డీలు విత్డ్రా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఎవరికి అవసరం లేదనుకుంటారో ఆ 10 కూడా మనము సీడ్ ఫండింగ్ చేసుకుంటే మనకు అక్కడ అనేది కొంచెం తగ్గుతుంది. అంటే ఇక్కడ మనకు $6 అంటే $8 కానీ 9 కానీ అలా వస్తాయని నా ఆలోచన సార్. ఇది చేస్తే చాలా మంచిగా ఉంటది. ఎవరైతే ఫండ్ అంటే టోకెన్ ఫార్మింగ్ ఉంటే డైరెక్ట్ ఫండింగ్ చేసుకోవచ్చు. మనం ఏదంటే ఇక్కడ సిస్టమ్ లో అదర్ కూడా ఇస్తున్నాము. అంటే ఇక్కడ నేను చేసుకోకుండా వేరే వాళ్ళకు కూడా నా దగ్గర ఒక 100 యూఎస్డీలు ఉన్నాయి. అంటే నేను బయటకు పెట్టుకోవడం నాకు అవసరం పడింది అనుకోండి, నేను 10 సార్లు పెట్టాలంటే నాకు ఒక 3 నెలలు పడుతుంది. అందుకోసం చాలా మంది ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళకు అమ్మేస్తున్నారు. ఆ విధంగా కాకుండా అలా వాళ్ళ అవసరం నిమిత్తం అమ్ముకుంటున్నారు. కొందరు ఏం చేస్తున్నాము, ఇక్కడ బయటకు పెట్టుకొని మళ్ళీ సీడ్ ఫండింగ్ లేకి పెట్టినప్పుడు మనకు చాలా తక్కువ అవుతుంది. ఇప్పుడు $10 మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ 1000 పీవీసీ మెట వచ్చేవి, ఇక్కడ మనం 500 పీవీసీ మెట మళ్ళీ ఫండింగ్ చేసుకుంటున్నాం. ఇది డైరెక్ట్ గా మన టోకెన్ ఫార్మింగ్ లో నుంచి ఫండింగ్ లేకుంటే చాలా బాగుంటుంది నా యొక్క ఆలోచన సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ ఆలోచన ఏంటంటే అక్కడ వచ్చిన దాన్ని మనం బయటకు తీసుకొచ్చి మళ్ళా లోపలికి పంపిస్తే మనకు ఇక్కడ బిఎన్బి ఛార్జ్ ఎక్కువ అవుతుంది. అలా కాకుండా అక్కడ నుంచి అంటే మనము టోకెన్ సీడ్ ఫండింగ్ చేసుకోగలిగితే బెటర్ అని మీ ఒక మాట.
తర్వాత వచ్చేసి Yes, sir. ఓకే, అలా నువ్వు చేసుకునేదైతే దాని అర్థం ఏంటి, ఏమైంది ఇక్కడ? సో నేను టోకెన్ ఫార్మింగ్ లకి వెళ్ళి బయటకు వస్తూ నేను సీడ్ ఫండింగ్ వెళ్తాను అని అర్థమవుతుంది దీని అర్థం మాట. సో అట్లా చేసుకుంటే ఏమవుతుంది అంటే దీనివల్ల సో సిస్టమ్ కు నథింగ్ రెవెన్యూస్, అంటే అక్కడ నీకు 100కి 200 ఇచ్చింది. సో దాన్ని నువ్వు విడ్రా చేస్తున్నావు. విడ్రా చేస్తే అంటే వచ్చిన దాన్ని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిప్పుతున్నావు తప్ప సో న్యూ అనేది ఉండదు. కనుక సిస్టమ్ కి రెవెన్యూ ఉండదు. అదొకటి. తర్వాత ఇక మీరు అన్నట్టుగా అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టేదైతే అక్కడి నుంచి తీయడం ఎందుకు? సో అక్కడనే మళ్ళీ పెట్టుకో. నీకు అవసరం లేని వ్యక్తి ఏం చేయాలంటే, అక్కడ అవసరం లేని వ్యక్తి ఏం చేయాలా, అక్కడ మీరు ఒక 100 అవుతూనే, లేకపోతే ఇంకొక 350 దాకా ఆగి, లేదా 100 అవుతూనే ఏం చేయాలా, టోకెన్ ఫార్మింగ్ చేయండి. అక్కడ కూడా 200% ఇస్తుంది కదా నీకు. ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు ఇందులో నుంచి అల్లకెళ్లే బదులుగా ఇప్పుడు మీరు అన్నట్టుగా అమ్ముకునే వ్యక్తి అయితే తీసుకుంటే ఓకే, దట్స్ అదర్ థింగ్. ఎందుకంటే అతని పైసలు, అతని డబ్బులు కనుక అతను విత్డ్రా పెట్టుకునడానికి ఇచ్చింది. ఇక్కడ సిస్టమ్ ఏంటంటే ఇక్కడ తను సిస్టాన్ని కోరింది మనమే, విత్డ్రావల్ సిస్టాన్ని కోరింది మనమే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే, ప్రాబ్లం అంటే లోపలికి వచ్చేవాడికి బెనిఫిట్. ఇందాక మీరు మీ మాటలో కూడా ఒకటి వచ్చింది సార్, బయట నుంచి లోన్కి వచ్చేవాడికి బెనిఫిట్. యా, బయట నుంచి లోపలికి వచ్చేవారికి 60% బెనిఫిట్. ఎంత? బయట నుంచి లోన్కి వచ్చేవాడికి 60% ఆన్ ద స్పాట్ బెనిఫిట్ జరుగుతుంది అక్కడ. సో మనం దీన్ని ఆలోచించట్లేదు. సో మనం ఒకటే ఆలోచిస్తున్నాము, నేను అందులో టోకెన్ ఫార్మింగ్ చేసిన, లేకపోతే ఇక్కడ స్టేకింగ్ చేసిన 1000 days నేను లాక్ అవుతున్నాను అని అనుకుంటున్నారు తప్ప సో వాట్ ఈస్ ద బెనిఫిట్ అంటే మనకు దొరికే బెనిఫిట్ ని మనం ఎప్పుడు క్యాలిక్యులేషన్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు ఏం చేయాలి అంటే మనకు వచ్చే బెనిఫిట్ ని క్యాలిక్యులేషన్ చేయండి. ఇప్పుడు సార్ మాటల్లో 2 అర్థాలు ఉన్నాయి, 2 కాదు 3, 4 ఉన్నాయి అందులో. సో ఎందుకంటే సార్ ఎవరైతే తీసుకొని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే మీరు ఇది చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కానీ ఇది ఆలోచించకూడదు. అంటే సార్ మీ ఒక్కరికి నేను చెప్పే సార్, అంటే నేను జనరల్ గా మాట్లాడుతున్నాను. ఇంకా మీరు చెప్పారు అయిపోయింది, ఇంకా బెటర్ మీరు మంచి విషయాన్ని మనకు మీరు ఇక్కడ వ్యక్తపరచడం జరిగింది, మీ యొక్క మనసులో ఉన్న మాటని. బట్ అలా నాకు తెలిసి ఇది నా ఆలోచన, సిస్టమ్ అలా ఎప్పుడు చేయదు అని నేను అనుకుంటున్నాను. ఎట్లా మీరు అన్నట్టుగా అక్కడనే మీరు ఇది ఆ విత్డ్రాల్ పెట్టుకునే జాగాలో ఇంకొక ఆప్షన్ ఓపెన్ చేసి దీన్ని మీరు సీడ్ ఫండింగ్ చేసేలా ఇవ్వాలి అంటున్నారు. మేబీ ఐ డోంట్ నో, నేను నా ఆలోచన అయితే అలా ఇవ్వదు అని నేను అనుకున్నాను. అంటే రావద్దు అని చెప్పి నేను అనట్లేదు, ఎందుకంటే రావద్దు అంటే నా మాట సిస్టమ్ విని ఇక్కడ రాజేశ్వర్ వద్దన్నారు ఒకరు, అందుకని చెప్పేసి నేను ఇవ్వను అనుకుంటా అంటే అట్లా కాదు. బట్ ఏంటంటే నా ఒక ఆలోచన మాత్రమే, మీ ఆలోచన ఈ విధంగా ఇక్కడ ఎలా అయితే వ్యక్తపరిచారో నేను అలా వ్యక్తపరుస్తున్నాను అంతే తప్ప. సో అలా తీసుకురా సార్. అలా తీసుకొస్తే ఏమవుద్ది అనేది అంటే కొంతమంది తెలుసు, ఇక్కడ నాకు కూడా ఇంటర్నల్లీ ప్రాబ్లం ఉంటాయి అక్కడ అనమాట. అందుకని ఓకే సార్. సో ఎనీవే చూద్దాం. సో మీరు అన్నట్టు జరిగితే కూడా మంచిది చూస్తున్నాం, మంచిది అయితే కనుక. ఇంకా చెప్పాలనుకుంటున్నారు సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. సో మై పార్ట్నర్స్, ఇది తేజ సార్, వెల్కమ్ సార్. ఎస్ సార్ అదే ఇందాక పిలిచారు, సడన్ గా కాల్ వచ్చి మైక్ కట్ అయిపోయింది. అదే సార్, అందుకని చెప్పేసి మరి ఇక టైం కూడా అయింది కదా అని చెప్పేసి మరి వెల్కమ్ సార్ మీకు, ఎందుకంటే చాలా మంది వచ్చారు, చాలా కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. నేను సాటర్డే ఒక మంచి దీని గురించి మంచి సబ్జెక్ట్ చెప్తాను సార్. ప్రస్తుతానికి అయితే సాటర్డే చెప్తా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ డియర్ పార్ట్నర్స్. లాంగ్ సెషన్ తీసుకుంటాను. ఎస్ సండే ఇక మరి ఎవరనేది మీరే నిర్ణయించారు సార్, ఎవరు సండే ఎవరు తీసుకుంటారు అనేది. సో మనకి రేపు మేబీ సెంథిల్ కుమార్ సార్ రావచ్చు. రేపు అంటే గురువారం, ఈ రోజు గురువారం, రేపు మేబీ సెంథిల్ కుమార్ రావచ్చు. రాకపోతే కనుక మనం చూద్దాం సంగతి. సో మేబీ ఎల్లుండి అయితే మరి మనకు రామ్ తేజ్ సార్ ద్వారా మనకు ఒక మంచి సెషన్ తీసుకోబోతున్నారు. సో సండే ఎవరనేది మీరే ఆలోచించుకోండి సార్. సో మనకి మధ్యలో 2 రోజులు గ్యాప్ వచ్చింది కదా. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సార్. సో డియర్ పార్ట్నర్స్, ఇంకా ఎనీథింగ్స్ ఎవరైనా ఇంకా ఏంటి విషయాలు సార్ అడగండి. ఇలా అడిగితే మాకు కూడా చాలా సంతోషం ఇస్తుంది. తర్వాత మన లీడర్ల ద్వారా దగ్గర నుంచి కూడా మంచి మంచి విషయాలు బయటకు వస్తాయి. సో దీనివల్ల చాలా మందికి వాళ్ళలో లోపల ఏదైనా మనసులో మాటలు ఉంటే కూడా వాటికి కూడా వాళ్ళకు కూడా జవాబు దొరికినట్టుగా ఉంటుంది అనమాట. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నిన్న మన పివి వీరాంజనేయ సార్ నిజంగా సూపర్ సార్, నిజంగా ఎక్సలెంట్ గా నిన్న
సార్ ఎక్కడ సార్ అప్పటికే చాలా మంది టైం కూడా చాలా అయిపోయింది మనకి. ఇంకా నేను అందుకనే నేను చేసుకోలేదు, రేపు చేసుకుందాం అని చెప్పేసి. నిజంగా ఎక్సలెంట్ సార్, నిజంగా మీరైతే మరి కొద్దిగా ఏమన్నా బిజీగా ఉండి కొద్దిగా మిస్ అయి ఉండొచ్చు కానీ కానీ ఒకటి సార్కి ఏంటంటే టైం సరిపోలేదు సార్. మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ అయిపోయిన తర్వాత మళ్ళీ శేఖర్ సారు, మీరు, వీరంజన్ సారు, దానమణ శంకర్రావు సారు, తర్వాత సుధాకర్ సారు, వీళ్ళందరూ మళ్ళీ రిపీటెడ్ గా వస్తారు. వీళ్ళు రిపీటెడ్ గా చేస్తాను. సరే సార్, మనకి ఏంటంటే సార్ ఇంకా కంప్లీట్ గా సార్ చెప్పాలనుకుంటే కనుక ఇంకో 1 hour అయినా కావాల్సిందే సార్. ఎందుకంటే సార్ అప్పటికే టైం సరిపోదు అంటే చెప్పుకుంటూనే వచ్చారు చాలా మటుకు. నిజంగా చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. నిజంగా సాంగ్ ఒకటి పాడారు, పద్యాలు. నిజంగా అంతా అసలు టైం ఎలా అయిపోయింది అన్నది కూడా తెలియలేదు సార్. నిజంగా థ్యాంక్ యూ సార్ పివి వీరంజన్ సార్. నిజంగా మీ మాటలుంటేనే బూస్ట్ తాగినంత ఎనర్జీగా ఉంటారు సార్. నిజంగా ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. మళ్ళొకసారి వినండి సార్ మాటలు మనకి. శేఖర్ సార్, వెల్కమ్ సార్. ఉపమానాలు బాగున్నాయి సార్. సారు చెప్పినటువంటి ఉదాహరణలు, తహసీల్దార్ కుక్క విషయం గాని, నాయకుడు ఎలా ఉండాలి, ఒక లీడర్ ఎలా ఉండాలి, ఎన్నో విషయాలు కవర్ చేశారు ఆయన. అదే బొగ్గు బంగారు విషయం కూడా పివిసి మెటకి సరిగ్గా అన్వయించారు వేమన పద్యాలతోటి గాని. ఆయన యొక్క అది ఎక్స్పీరియన్స్ సార్, అది అపారమైన అనుభవం. అది ఆయన అనుభవాన్ని రంగరించి నిన్న మాట్లాడడం జరిగింది. కానీ సమయాభావం వల్ల ఆయన కుదించుకున్నారు తన మెసేజ్ ని. అది క్లియర్ గా అర్థం అవుతుంది. కట్ అని వస్తుంది, కట్ గా కొన్ని వస్తుంది. ఆయన కుదించుకుని మాట్లాడినట్టున్నారు సారు. కానీ వండర్ఫుల్ సార్. రిపీటెడ్ గా వింటే మనకు అర్థమవుతుంది ఆయన యొక్క ఆంతర్యం ఏంటి, ఆయన మనసు ఏం చెప్పాలనుకున్నారు అన్నది ఈజీగా మనకు తెలిసిపోతుంది. ఈరోజు 2 సార్లు వినడం జరిగింది. అందుకే ఇది రికార్డింగ్ లో 2 సార్లు వినడం జరిగింది. 2 సార్లు యూట్యూబ్ ఓపెన్ చేసి 2 సార్లు నేను వినడం జరిగింది అనమాట. అందుకే ఇందాక చెప్పాను, నేను రాత్రి వినలేదు. అంటే రాత్రి మన పివిసి గురించే మరి ఒక 2 లీడర్లతో డిస్కస్ జరిగింది సార్ ఫోన్ చేస్తున్నప్పుడు. ఆ సార్తో ఇంకా మాట్లాడే వాళ్ళమే. ఇక్కడ నేను ఇంకో ఫోన్ లో మాట్లాడుతున్నాను కదా, నాకు ఇక్కడ గ్రీన్ కలర్ లో ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడట్లేదు అనేది అక్కడ గ్రీన్ కలర్ లో పైన వస్తుంది. కనుక ఈ సార్ది అయిపోయిన వెంటనే ఇంకా మీరందరూ మాట్లాడుతుంటే నాకు గ్రీన్ కలర్ లో కనబడ్డది. వెంటనే సార్ చెప్పాను నేను, సార్ మనం రేపు డిస్కస్ చేద్దామని చెప్పేసి సార్ అటు చెప్పాను. అంటే ఇండియా నుంచి మాట్లాడుతున్నాను కనుక వాళ్ళకి కూడా లేట్ కదా, నైట్ టైం కదా. సో అందుకని చెప్పేసి అలా ఆ సార్కి అలా చెప్పడం జరిగింది అనమాట. అందుకే నేను ఈరోజు 2 సార్లు వినడం జరిగింది. సో అందుకే నేను కూడా అన్నాను చాలా చాలా. ఎందుకంటే మనం అందులో నుంచి వెళ్ళి నేను ఎప్పుడు కానీ ఎవరు కానీ అది ఎవరైనా కానీ, ఇక పేరు అని కాదు, ఎవరు మాట్లాడినా కూడా అందులో నుంచి వెళ్ళి నేను ఏం నేర్చుకోవాలి, దెన్ వీ విల్ అండర్స్టూడ్, దెన్ ఐ కెన్ ఎక్స్ప్రెషన్ టు అదర్స్ అట్లా. సో మనం ఎప్పుడైతే దాన్ని కరెక్ట్ గా మనము అర్థం చేసుకోగలిగితే, సో అందులో నుంచి మనం నేర్చుకోగలిగితే మనం ఎదుటి వాళ్ళకి కూడా మనం అందులో నుంచి చెప్పగలుగుతాం. లేకపోతే ఇలా విని అలా విని ఇది ఒక మీటింగ్, ఎవరో వస్తూ ఉంటారో మాట్లాడుతూ ఉంటారులే అనుకుంటే మాత్రం వీ కెనాట్ లెర్న్ ఎనీథింగ్, నథింగ్. అందుకే ఇది పేరు చూడండి అక్కడ పైన, ఓన్లీ మీరు పీవీసీ కాదు సార్, లెర్నింగ్, టీచింగ్ అండ్ అర్నింగ్, ఇక్కడ 3 విధాలుగా మనకి ఇక్కడ ఉంటున్నాయి. ఓన్లీ మీరు డబ్బులే కాదు, ఇక్కడ మన లైఫ్ లో జీవితాల్లో కూడా జరిగే విషయాలు కూడా మీరు నిజంగా కరెక్ట్ గా వింటే పెద్దల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అప్పుడప్పుడు సామెతలు, ఉదాహరణలు మీరు అన్నట్టు ఇందాక శేఖర్ సార్ అన్నట్టు ఉదాహరణలు తీసుకుంటూ అలా చెబితే మనకు ఈజీగా అర్థం అవడము, వాటిని మనం పాటిస్తే ఖచ్చితంగా మనము సక్సెస్ కూడా వస్తాం అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ. ఇందాక ఎవరో హ్యాండ్ ఆప్షన్ చేసుకున్నట్టు జరిగింది, ఎవరో కానీ చూడలేదు నేను మాట్లాడుతున్నాను. ఎస్ సార్, వెల్కమ్ సార్. సామ్ సార్, వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సండే ఈవినింగ్ నైట్ సెషన్ నేను తీసుకుంటాను సార్. వావ్, గ్రేట్ సార్, గ్రేట్ సార్, మాకు చాలా సంతోషం. సాటర్డే సండే ఇట్ విల్ బి వండర్ అనమాట 40 రోజులు. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సండే అదే 10:15 to 10:45 or 11.
45 minutes. సార్ 10-15 అంటున్నారు కదా, మీకు 10 కు మీకు మైక్ ఏమైనా ఇస్తాను అట్లేం లేదు. సో 10-15 అన్నాక 10-10 కు మీకు మైక్ ఖచ్చితంగా అందజేస్తాను సార్. 10-10 కు. సార్ రాజేష్ గారు, సార్ వెల్కమ్ సార్. యూనివర్సల్ అంటా ఉంటారు చూడు. నేనే మీకు చెప్పబోతున్నాను, శ్యామ్ గారిని ఒక రోజు పెట్టాలి, నేను మీతో చెబుదామని అనుకుంటున్నా చూడండి. అదే సార్ ఇక్కడ రియల్ గా నిజంగా మనము నిజం సార్, నిజం మాట్లాడండి సార్. ఎందుకంటే చాలా సార్లు నాకు జరిగింది, మీకు జరిగింది, చాలా మన వాళ్ళకి ఇలా మరి జరగడం అనేది మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే డేట్ ఇవ్వాలి అని చెబుదామని అంటే మనసులో కలుగుతుంది, ఇంతలో నీ లోపు ఆయన రానే వచ్చాడు. నా మనసులో కూడా వచ్చిందండి. వాస్తవం అండి, వాస్తవం. అంటే సార్కి మనం ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాము, కాకపోతే ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ మనం చూడాలని ఫోర్స్ చేయట్లేదు అట్లా. ఎందుకంటే ఇప్పుడు సార్ ఉన్నారు సండే అని చెప్పేసి, ఎందుకంటే ఆ సారు సండే నేను అని చెప్పారు కనుక ఎట్లుంటది అంటే అది ఒక పవర్ఫుల్ గా ఉంటది అనమాట. ఇప్పుడు మనము సడన్లీ మనం సార్ని పిలిచి సెషన్ తీసుకోండి అంటే చలో మనం మాట కాదన లేక తీసుకోవచ్చు. బట్ ఏంటంటే తన కంఫర్ట్ ఉన్నారో లేరో తెలియదు, ఏదో మనం అన్నామని చెప్పేసి వచ్చి షార్ట్ కట్ లో చెప్పినట్టు ఉండకూడదు. మనకు కావాల్సిన ఫుల్ సెషన్ అదనమాట. ఏదో సార్ ఇప్పటిదాకా మైక్ అన్మ్యూటెడ్ ఉంది, సార్ కూడా మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడండి సార్, పర్లేదు. మరి నాకు చిన్న డౌట్ ఏంటంటే, చెప్పండి. మామూలుగా ఇప్పుడు నేను అంటే క్రిప్టో కరెన్సీ నాలెడ్జ్ బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలియకుండా నేను ఫస్ట్ టైం మీరు చెప్పిన మాటలు విని నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ని బట్టి నేను ఒక 50,000 పీవీసీ మేటాలో ఈ రోజు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇచ్చే మీ సలహా ఏంటి? అంటే మన ప్లాట్ఫామ్ లో ఏ వేస్ లో వాళ్ళని 50,000 మనం ఇన్వెస్ట్ చేపిస్తే వాళ్ళకి 100% మనం సాటిస్ఫై చేయగలుగుతాం, వాళ్ళకి ఫ్యూచర్ బెనిఫిట్ ఉండిద్ది అనే ఉద్దేశం మీద ఏ రకమైన సలహా ఇవ్వగలుగుతారు? కొంచెం బ్రీఫ్ గా చెప్పగలరా సార్? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఇద్దాం. మనకు తెలియకపోయినా మనం సార్ల ద్వారా కూడా తీసుకుందాం. ఎందుకంటే మనకి ఇందులో లేని పర్సన్ కి, మనకు కొత్త పర్సన్ కి ఒక 50,000 తో మనం ఇందులోకి తీసుకొస్తే తనకి ఏ విధంగా మనము సక్సెస్ చూపించగలము అనేది మీ పాయింట్, అదే కదా సార్? అంతే సార్. పార్ట్నర్స్ నోటెడ్ దిస్ పాయింట్, అందరూ నోట్ చేసుకోండి. మరి సారు ఒక ఆలోచనని ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఒక 5 నిమిషాల తర్వాత 2-3 సార్లు నేను ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఎలాగో ఈరోజు జనరల్ సెషన్ తీసుకున్నాం కనుక, అంటే ఎవరికి మనం ఈరోజు టైం ఇవ్వలేం కనుక, ఎవరు కూడా నేను ఈరోజు ఉన్నాను అనలేరు కనుక జనరల్ సెషన్ తీసుకున్నాం కనుక, సో 3 లీడర్లు మీరు ఒక చిన్న క్యాల్కులేషన్ వేయండి. ఎగ్జాంపుల్ గా సార్ ఏమన్నారు అంటే, ఆల్రెడీ మన దగ్గర 10,000 పీవీసీతో వస్తే ఏంటి అనేది ఆల్రెడీ మన దగ్గర ప్లాన్, ఆల్రెడీ పీడిఎఫ్ మన దగ్గర ఉంది. ఎస్ కరెక్ట్, పీడిఎఫ్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. కంపల్సరీగా ఏంటి మనము ఇప్పుడు ఈ రోజుల్లో అంటే, ఇంతకు ముందేమో మనం కొద్దిగా పీవీసీ వాల్యూ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేకపోయాం. 15,000 అవ్వచ్చు, 12,000 అవ్వచ్చు, 13,000 అవ్వచ్చు అని ఇట్లా మాట్లాడినాం. బట్ ఈ రోజున నువ్వు కొనుక్కుంటే 10,000 పీవీసీ మీట వస్తుంది. ఓకే, సో దాని ఆధారంగా కూడా నువ్వు చేసుకోవచ్చు, ఆధారంగా కూడా మీరు క్యాల్కులేషన్ ఇవ్వచ్చు. అంటే సార్ అన్నది ఏంటి, ఇప్పుడు 50,000 మనం ఏ విధంగా సార్కి వచ్చేవారికి ఏ విధంగా దీన్ని మనము ఎక్స్ప్రెషన్ చేయాలి, అంటే ఏ విధంగా చెప్పాలి, తర్వాత ఏ విధంగా అతనికి ఇన్కమ్ వస్తుంది ఇందులో అనేది సార్కి వచ్చాను అనమాట. ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది, మనం ఏ విధంగా ఎక్స్ప్రెషన్, అంటే ఇంకేది సార్ ఈ ప్రాజెక్ట్ ఏది సబ్జెక్ట్ ఎగ్జాంపుల్ 50,000 ప్రాజెక్ట్ అనుకోవచ్చు, దీన్ని మనం ప్లాన్ అనకూడదు. దీన్ని ఇది నథింగ్, ఇది మన క్రిప్టో కరెన్సీలో ప్లాన్ కాదు, ప్లాన్ ఉండదు క్రిప్టో కరెన్సీలో, బట్ ఇది ప్రాజెక్ట్ అనుకోవాలి. అంటే ఈ ప్రాజెక్ట్ ని ఏ విధంగా అందజేయాలనేది శ్యామ్ పొన్నూరు సార్ యొక్క ఇదన్నమాట. సో ఇందులో భాగంగా ఫస్ట్ గా ఒకవేళ ఫ్రీ ఉంటే ముందుగా రామ్ తేజ్ సార్ని ఇన్వైట్ చేస్తున్నాను. మరి సార్ మీరు కొద్దిగా మాకు సలహా ఇవ్వగలుగుతారా? ఇప్పుడు సార్ది మరి మీరు వింటే, పూర్తిగా మాటలు విన్నారా? వింటే కనుక మైక్ అన్మ్యూట్ చేసుకోండి, లేదంటే మాత్రం చూద్దాం. రామ్ తేజ్ సార్ మీరు ఫ్రీగా ఉన్నారా? సార్ మాటలు విన్నారా? ఓకే, సార్ మైక్ అన్మ్యూట్ అవ్వట్లేదు కనుక మేబీ he will be something doing అని అర్థం. ఓకేనా? సో ఎనీవే నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పటిదాకా నేను ఎందుకు మాట్లాడాను అంటే, మీరు క్యాల్కులేషన్ వేయండి ఏ విధంగా మనం చేయాలి. ఎందుకంటే ఒకరిది ఒక విధంగా ఉంటుంది, ఒకరిది ఒక విధంగా ఉంటుంది.
సో మనం ఒక నలుగురు మెంబర్స్ విన్నాము అంటే మాత్రము దెన్ వి విల్ అందులో నుంచి వెళ్ళి మనం సారాంశాన్ని బయట తీయచ్చు అనమాట. ఇది నా ఆలోచన, నా ఓన్ సొంత ఆలోచన అనమాట. ఓకే, సో ఎవరు రెడీ అవుతున్నారు, ఎవరు రెడీ అయ్యారు? సో यहाँ पे शेर सिंह सर है, कंफर्टेबल है क्या सर? हाँ ना, एक ही बात बोलिए, मैं बताता हूँ बाद में आपको. शेर सिंह सर, यहाँ पे आप जी सर नमस्कार सर. ओके नमस्कार सर. मैं आपको एक बात बताना चाहता हूँ, आप सुनिए. यहाँ पे एक क्वेश्चन आया हुआ है कि अभी हमारा जो पीवीसी का रिलेटेड नहीं है, कोई बंदा पार्लियामेंट का रिलेटेड नहीं है, उनको हमने 50,000 से उनको हमें एंट्री करना चाहता हूँ पीवीसी में. तो उनको ये प्रोजेक्ट के बारे में कैसा बताना है, कि क्या बोल के उनको बताना है और उसको 100% सक्सेस कैसा दिलाना है, यानी ये प्रोजेक्ट उनको कैसा बताना है. अगर आपको कुछ मतलब मन में कुछ ऐसा बोल सकता है ये चीज है, तो ऑलरेडी हमारे पास एक पीडीएफ देखा है, हम लोग कई बार देखा हुआ है कि 10,000 पीवीसी मीटर से करेगा तो ऐसा ऐसा कुछ है बोल के हमारे पास ऑलरेडी है. बट इसके अलावा और कुछ भी हम बोल सकता है क्या? तो यहाँ पे अभी समझ लीजिए 1 रुपया ही पीवीसी मीटर पकड़िए, तो एग्जाम्पल के दौर पे बात करेगा तो 50,000 रुपए के लिए अभी 50,000 पीवीसी मीटर भी आ रही है हमको. ठीक है, ये मालूम है, आपको मालूम है, हमको मालूम है. लेकिन हमारा क्वेश्चन ये है कि नया बंदा को, कोई भी हमारे साथ रिलेटेड नहीं है, यानी पार्लियामेंट से रिलेटेड नहीं है, उन्होंने पीवीसी से भी अभी तक रिलेटेड नहीं है, बट वो आना चाहता ही 50,000 से. बट उनको हम कैसा ये प्लान के बारे में बताएंगे, उसको कैसा हम लोग को ऐसा कुछ तो आपने क्या बोलना चाहते हैं, आप अगर कंफर्टेबल नहीं तो सो हमें टाइम दीजिए. यस सर, जी सर, थैंक यू सर, वेलकम सर. थैंक यू सर, थैंक यू, बहुत बहुत धन्यवाद. यस सबसे पहले मंच को प्रणाम करता हूं और मंच पर जितने भी हमारे दिग्गज फाइटर लीडर बने हुए सभी को मेरा हाथ जोड़कर नमस्कार. साथियों, जो 50,000 नया व्यक्ति का मन है लगाने का, तो सबसे अच्छा तरीका उसका यही है कि हम उसका 20% उसका, अगर उसको लगता है कि मेरे रेट बढ़ने पर मैं अपना माल 6 महीने बाद या 4 महीने बाद या 1 साल बाद स्वैप कर सकता हूं इंस्टेंट, तो उसको 20% उसका होल्ड कर सकते हैं और 40% उसका सीड फंडिंग कर सकते हैं और 40% उसकी अर्ली सेट कर सकते हैं, अर्ली बर्ड का. इस तरीके से उसका सेटिंग बहुत अच्छा रहेगा. सीड फंडिंग बहुत जरूरी है, इधर थोड़ा सा होल्डिंग भी जरूरी, चाहे वो 5,000 का हो चाहे हो, और अर्ली बर्ड 100 का या 500 का हो सकता है. जिस तरीके से रेट के हिसाब से अपने तरीके से 100 की फार्मिंग या 200 की फार्मिंग, उस हिसाब से आप कर सकते हो. ये सबसे बेटर प्लान है, क्योंकि सुनने में आया है, आप भी बताते हैं मंचों पर टूल्स के माध्यम से, ये सिस्टम कहीं जाने वाला नहीं है, लंबा चलेगा. रेट कब तक डाउन रहेगी ये कोई पता नहीं है, और रेट भी बढ़ेगी तो लगातार नहीं बढ़ेगी, कुछ दिन के लिए या कुछ घंटों के लिए बढ़ेगी और फिर थोड़ी डाउन हो जाएगी, परंतु होगा मार्च अप्रैल में जो कुछ होगा. इस समय जिस व्यक्ति को नया लाना चाहते हो, न्यू व्यक्ति को, उससे सबसे अच्छा यही तरीका है कि कम से कम 1-2 साल का पेशेंस करके आए और अपनी सीड फंडिंग भी करे और अपनी थोड़ा सा माल होल्ड भी करे और अर्ली बर्ड का भी मौका ले और मंचों पर फिर आता रहे और सीखता रहे. सबसे बेटर प्लान यही है सर मेरी तरफ से. थैंक यू सर, थैंक यू सर, थैंक यू. आपने अच्छा बता दिया, थैंक यू सर, थैंक यू. सो सही है, आपने बोला कि या उनको पूरा की पूरा सीड फंड में मत लगाओ, पूरा की पूरा टोकन फर्म में मत लगाओ, पूरा की पूरा पीवीसी मेडल लेके होल्डिंग मत करो. आपने आपका कहने का मतलब समझ गया मैंने. राइट सर. यस, अच्छा किया आपने. सो मैं अभी तेलुगु में बात कर सकता हूँ. थैंक यू सर, मैंने बोलने से आप आए और हमें అడ్వైస్ దియే. సో आपको థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ వినండి సార్, సార్ చెప్పింది ఏంటంటే, ఇక్కడ శాంసుందర్ సార్ ఒక మాట వినండి, నేను మళ్ళీ ఫైనల్ గా నేను చెప్తాను, ఫైనల్ గా నేను ఇప్పుడు చెప్పకుండా నేను చెప్తాను మీకు. బట్ ఏంటంటే ఇక్కడ మీకు ఆల్రెడీ సార్ శాంసుందర్ సార్ మీకు హిందీ వచ్చినా, అర్థమవుతుందా సార్? లేదు సార్. ఓకే నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ. సో సార్ చెప్పింది ఏంటంటే, ఇక్కడ దయచేసి మనము ఒకే వేలో చూడకూడదు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది 50,000 పెట్టి అయితేనేమో పీవీసీ మీద కొని హోల్డింగ్ చేయండి అంటారు, రేటు రీసెంట్లీ పెరగచ్చు అని చెప్పేసి. అలా పెరగకపోతే ఏమవుతుందంటే మనము వాళ్ళకు సరైనట్టుగా చేయలేకపోతామని అనడం జరిగింది. సో అందుకని చెప్పేసి మరి మొత్తం తీసుకెళ్లి మనము ఏది టోకెన్
ఫార్మింగ్ లో కూడా పెట్టకూడదు, మొత్తం తీసుకెళ్లి అలాగని చెప్పేసి సీడ్ ఫండింగ్ కూడా పెట్టకూడదు. సో ఈవెన్ బెటర్ ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే 10,000 తో సీడ్ ఫండింగ్ చేయొచ్చు, 10,000 పీవీసీతో. బిఎన్బి ఛాన్స్ తో ఉంచాల్సింది, అది వేరే విషయం, మీరు అర్థం చేసుకుంటారు కనుక దాని గురించి మాట్లాడలేదు. దెన్ మిగిలింది 20% ఏదైతే ఉందో, 20% వచ్చేసి హోల్డ్ చేయొచ్చు. హోల్డ్ చేస్తే ఏమవుతుంది అంటే దానివల్ల ఫ్లక్చువేషన్ ఖచ్చితంగా జరుగుద్ది. అంటే ఫ్లక్చువేషన్ అనేది అంటే అప్ అండ్ డౌన్ మధ్యలో అవుద్ది కదా, దానికి కూడా ఒక 20% ఏమో దానికి పెట్టండి, 10,000 ఇక్కడ పెట్టండి. సో దెన్ మిగతాది ఏదైతే ఉందో అంటే 30% వెళ్ళిపోతుంది ఇక్కడ ఈ లెక్క ప్రకారం చూసుకుంటే. మిగతా 20% వచ్చేసి టోకెన్ ఫార్మింగ్ లో పెట్టుకుంటే బాగుంటుంది అనేది సార్ యొక్క సారాంశం. ఓకే, ఇది ఒకసారి చెప్పింది ఈ క్యాలిక్యులేషన్ అనమాట. అంటే తనకు అర్థమైంది తను చెప్పారు, మనం సారాంశం తీసుకుందాం ఇందులో. సో ఎవరిది పక్కా అని కాదు, ఎవరిది ఇదని కాదు. ఓకే, దానివల్ల ఒకేసారి మీకు డైరెక్ట్ సమాధానం రాకపోవచ్చు సార్, బట్ మీరు అర్థం చేసుకోగలుగుతారు. తర్వాత ఫైనల్లీ కూడా నేను తీసుకుంటాను దాన్ని. ఓకేనా? సో నెక్స్ట్ మై డియర్ పార్ట్నర్స్ ఎవరు దీనికి చెప్పగలుగుతారు సార్? ఇప్పుడు సార్ చెప్పింది హిందీలో చెప్పింది, తెలుగు చెప్పేశాను. ఇంకా నెక్స్ట్ ఎవరు సార్ చెప్పాలనుకుంటున్నారు? ఎలా చేస్తే బాగుంటుంది? చంద్రశేఖర్ సార్ మీరు ఏమైనా క్యాలిక్యులేషన్ వేశారా? క్యాలిక్యులేషన్ ఏమీ లేదు సార్. నేను అది ఎట్లా పర్సన్స్ ఎట్లా మనం రీచ్ అవ్వాలని ఒక్క నిమిషం మాట్లాడతాను సార్. మాట్లాడండి సార్. ఇప్పుడు నాకు తెలిసిన వ్యక్తితో నేను ఎలా అప్రోచ్ అవుతానంటే, ఆ సార్ ఆల్రెడీ 50,000తో వస్తానంటున్నాడు. మనం తనకి ఏ విధంగా హెల్ప్ చేద్దాం అట్లా నేను ఆయన మాట్లాడేసాను. ఆయన ఇష్టంగా ఉన్నాడు పెట్టుబడి పెట్టడానికి, ఆయన ఓకే అన్నాడు అనుకున్నాం. ఆ పర్సన్ ఓకే అయ్యాడు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. మనం చెప్పిన దాన్ని విని ఓకే సార్ ఐఎమ్ రైట్ అని చెప్పి ఆయన ప్రొసీడ్ అవుతాడు అనుకుందాం. ప్రొసీడ్ అవుతున్నారు శేర్సింగ్ సార్ చెప్పింది ఫాలో అవుతే బెస్ట్. ఎందుకంటే 20% మనం హోల్డింగ్ లో పెట్టుకోవడం వల్ల ఆ 20% అన్నది ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు మీకు రేట్ అప్ అండ్ డౌన్స్ విషయంలో మీరు స్టాప్ చేయడం వల్ల, ట్రేడ్ చేయడం వల్ల మీకు క్వాంటిటీ పెంచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. సో టోటల్ గా సీడ్ ఫండింగ్ చేసుకోవడం వల్ల, టోటల్ గా టోకెన్ ఫార్మింగ్ లో మీరు 50,000 యొక్క బెనిఫిట్ మీరు పెట్టేయడం వల్ల మీకు ఏదైనా ఆ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు పీవీసీ మెటల్ మీ దగ్గర రెడీగా ఉండవు. సో ఇవి హోల్డింగ్ లో పెట్టుకోవడం వల్ల మనకు బెనిఫిట్. సార్ చెప్పింది కరెక్టే. 20, 40 అన్నారు ఆయన. ఎక్సలెంట్ ప్లాన్ అది కూడా. కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్ గా ఇందాక మనం సార్ వాళ్ళు చెప్పిన ఇంత ముందు రోజుల్లో చెప్పినటువంటి కాంపౌండింగ్ ఎలా చేసుకోవాలన్న దాన్ని ఆయనకి క్లియర్ గా వివరించాలనేది నా ఒపీనియన్ సార్. 50,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని ఎలా కాంపౌండింగ్ చేసుకుని ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఆయన ఫ్యూచర్ యొక్క డ్రీమ్స్ ఏంటి ఆయన చెప్పి ఆ డ్రీమ్స్ ని రీచ్ కావాలంటే ప్రస్తుతం నీవున్న పరిస్థితుల్లో నువ్వు ఎంత కాలంలో నువ్వు రీచ్ కాగలవు, 50,000 కేవలం 50,000 తో నీ యొక్క డ్రీమ్స్ ని ఎంత తక్కువ టైంలో నువ్వు రీచ్ కాగలచ్చు అనే క్యాలిక్యులేషన్స్ మనం బుక్ వర్క్ చేసి చూపించినట్లయితే ఆ రకంగా ఆయన ఫాలో అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది నా ఉద్దేశం అంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇదైతే సార్ విన్నారు కనుక ఓకే. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్ మీ ఆలోచన చెప్పినందుకు. మరి ఇక్కడ మన రమేష్ మల్లోత్ సార్ ఉన్నారు. సార్ ఇప్పుడు ఈ విషయాన్ని మీరు విన్నారా సార్? ఇక్కడ మీరు కంఫర్టబుల్ ఉన్నారా సార్? మీ యొక్క అంటే గొంతు దగ్గు ఏదో సంథింగ్ అన్న కాఫ్ సరిది జలుబు అన్నారు కదా, ఫ్రీ అయ్యారు సార్? ఏమన్నా మీరు విన్నారా? కంఫర్టబుల్గా ఉంటే మైక్ అన్మ్యూట్ చేసుకోండి సార్ మీరు. మల్లోత్ రమేష్ సార్. ఓకే, మేబీ సారు కంఫర్టబుల్ లేనట్టున్నారు. ఓకే ఓకే. నెక్స్ట్ ఇక్కడ మరి మన సార్ ఉన్నారు ఇక్కడ, మన శ్రీనివాస్ సార్. ఏ సార్ అంటే మన గరికపాటి సార్. సార్ మీరు ఏమన్నా సజెషన్ ఇవ్వగలుగుతారా ఇక్కడ? అంటే సజెషన్ కాదు, ఇక్కడ ఏంటంటే మీ ఆలోచన ఏంటి? 50,000తో కొత్త పర్సన్ రావడం జరుగుతుంది కదా సార్ అడిగారు, అది మీరు విన్నారా సార్? వింటే కనుక అన్మ్యూట్ చేసుకోండి సార్. మీ ఆలోచన ఏంటి? గరికపాటి శ్రీనివాసరావు సార్. ఓకే సార్ కొంచెం బిజీ ఉన్నట్టున్నారు. ఓకే నమస్తే సార్. నమస్తే వెల్కమ్ సార్. రాజమౌళి సార్ వెల్కమ్ సార్. పేరు పెట్టి పిలిచినందుకు మన్నించాలి, గురూజీ అనాలి. అయ్యో నో ప్రాబ్లం సార్. ఓకే సార్. ఓకే, అందరికి నమస్కారం సార్. నమస్తే. సో నాకు తెలిసిన క్యాల్కులేషన్ ఒకటి చెప్తాను సార్.
షూర్ ఇప్పుడు చెప్పండి సార్, ఈ అందుకే రోజు వెయిట్ చేస్తాను. ఒక కొత్త పర్సన్ ని కనుక తీసుకొచ్చినట్టయితే అతనికి ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది అనేది కదా సార్ క్వశ్చన్. అవును సార్, అవును సార్. తను శ్యామసుందర్ సార్ 50,000 తో రెడీ ఉన్నారు సార్. ఎగ్జాంపుల్ 50,000 అవును రెడీ సార్. ఉన్నారు. సో శ్యామసుందర్ సార్ దెన్ మనం ఏ నమస్కారం సార్. విధంగా సార్కి మనము నేను 100% చిన్న స్క్రీన్ షేర్ చేయనా సార్? చేయండి సార్, చిన్న చేయండి సార్, చేయండి కాన్వర్సేషన్. సార్. చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ముందుగా అందరికి మరొకసారి నమస్కారం సార్. ఎందుకంటే నైట్ కాబట్టి సమయభావం తక్కువ ఉంటది, ప్రతి ఒక్క పేరు పిలవాలని నాకు ఉంది సార్. సార్ నో ప్రాబ్లం సార్. మీరు కావాల్సిన టైం తీసుకుని మాకు చెప్పండి సార్, ఫ్రీగా చెప్పండి. అట్లేం లేదు, మీరు అయ్యో టైం లేదు ఇక తొందరగా చెప్పేసేయాలా అన్నట్టు చెప్పకండి సార్. అది వద్దు సార్. మనకి ఇక్కడ తొందరగా అయిపోవాలా, తొందరగా చెప్పేసేయాలా, టైం లేదు, ఇలాంటివి వద్దు. ఇప్పుడు ఫ్రీగా ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? స్క్రీన్ షేర్ స్టార్ట్ అయ్యింది, బట్ సార్ ఎవరికైనా కనబడితే వాళ్ళు షేర్ చేయండి సార్. నాకైతే మరి సార్ది బ్లర్ వస్తుంది. ఎవరికైనా సార్ది నాకు కనబడితే ఎనీ లీడర్ సార్ ప్లీజ్, ఎవరికైనా కనబడుతుందా సార్? బ్లర్ నాకు కూడా వస్తుంది అట్లాగే. ఇంకా అయితే నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తాను, వేరే వాళ్ళు చేయండి. నేను అట్లే ఉండండి సార్. మీరు ఉండండి. జయరామ్ సార్ మీకు సార్ కనబడుతుందా? కనబడుతుంది సార్. స్క్రీన్ కనబడుతుంది సార్. థాంక్యూ సార్. మీరు కూడా స్క్రీన్ షేర్ చేయండి. అయితే రాజమౌళి సార్ మీరేమో మీరు స్క్రీన్ షేర్ చాలు చేయండి, పర్లేదు. ఆ సార్ కూడా స్క్రీన్ షేర్ చేస్తే కనబడి ఉన్న వాళ్ళకు కూడా కనబడతాయి అనమాట. అట్లా అందుకు. ఓకే సార్. చిన్న క్యాల్కులేషన్ ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఇప్పుడున్న ఒక వ్యక్తి 50,000 తోటి వచ్చాడు అనుకుందాం సార్. 50,000 వేసాను ఇక్కడ. సో ఇప్పుడు యూఎస్డిటీ వచ్చేసి సుమారుగా రేట్ వచ్చేసి 96 రూపీస్ వేసుకుందాం సార్ ఒక సార్. మీరు ఏం చేయండి సార్, ఇక్కడ ఆ సార్ కూడా కనబడలేదు కనుక మీరు మాట్లాడితే ఎవరైనా ఫ్రీ ఉంటే కనుక క్యాల్కులేషన్ వేసుకోండి సార్. మీరు అందరూ ఈ జయరామ్ సార్ కూడా ఇస్తున్నారు, కానీ ఆ సార్ కూడా ప్లేన్ వస్తుంది అనమాట, బ్లర్ వస్తుంది మీ లెక్కనే. ఓకే, ఎనీవే ఓకే. ఒకరు ఎవరైనా స్క్రీన్ షేర్ చేయండి. కనిపిస్తుంది సార్, క్యాల్కులేషన్ ఓపెన్ చేయండి క్యాల్కులేటర్. అలాగా. అంటే జయరామ్ సార్ మీది కూడా కనబడట్లేదు. ఇంకెవరైనా స్క్రీన్ షేర్ చేయండి సార్ చెప్పినట్టుగా. ఓకే, ఒక్క నిమిషం నేను చేస్తాను అయితే స్క్రీన్ షేర్ సార్. జయరామ్ సార్ మీరు బాబు చేయండి. ఓకే సార్, మరి నేను కూడా ప్రయత్నం చేస్తాను సార్ చెప్పినట్టుగా. మీరు ఒకసారి అందరూ కన్ఫర్మేషన్ చేయాలా, ఏంటంటే కనబడుతుంది లేదు మీరు కన్ఫర్మేషన్ చేయాలా సార్. కనబడుతుంది అందరికి? స్క్రీన్ కనబడుతుంది సార్. థ్యాంక్ యూ సార్. కనబడుతుంది సార్. 50,000 పెట్టండి సార్. 50,000 కొట్టండి. ఓకే, 50,000 డివైడెడ్ బై 96 కొట్టండి సార్. సుమారుగా 96 రూపీస్ అన్నమాట. అంటే 520.83 సంథింగ్ వచ్చింది. 520 తీసుకుందాం సార్. 833 అయితే పక్కన పెడదాము. 520 = 520 డివైడెడ్ బై ఇప్పుడున్న పీవీసీ మెటా రేటు బయట 0.0105 ఉంది సార్. 106 ఉంది. 106 ఉంది. ఓకే, సో 49,056 వచ్చినాయి సార్. 49,056 సార్. పీవీసీ మెటాలా? పీవీసీ మెటాల్ సార్. సార్ ఓకే సార్. ఓకే, 49,056 పీవీసీ మెటాల్ వచ్చినాయి సార్. అవునవును. ఓకేనా సార్? 49,056. ఇప్పుడు పార్కింగ్ లో ఇది కొద్దిగా వాయిస్ బ్రేక్ అవుతుంది, కొద్దిగా చూసుకోండి సార్. సార్ మీకు కాల్ వస్తున్నట్టుంది, దానివల్ల వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఓకే, ఏదో సౌండ్ వస్తుంది సార్, టింగ్ టెన్ అనేది, అది దానివల్ల వాయిస్ బ్రేక్ అవుతుంది. వేరే వాళ్ళు వస్తుంది ఇక్కడ. ఒక్క నిమిషం సార్. ఓకే సార్, ఆగండి. ఇప్పుడు క్లియరా సార్? ఎస్ సార్, క్లియర్ సార్. ఇప్పుడు క్లియర్ ఉంది. ఓకే సార్. ఇప్పుడు మనం లోపలికి పంపిస్తే
అంటే 6,060 లోపలికి వెళ్తున్నాయి సార్ 100 USDT వాల్యూ తోటి. సో అట్లా ఎర్లీ బర్డ్ ఆఫర్ గా 2 అంటే 3 రెండ్లు 600 చేసాడు అనుకుందాం సార్. ఇక్కడ అతను పెట్టింది 50,000 ప్లస్ ఇక్కడ 60 కొట్టండి సార్. 60 ఇంటూ 6 కొట్టండి 60 సార్. ఇంటూ 60 ఇంటూ 6 కొట్టండి. 60 అట్లా కాదు సార్. 60 కాదు సార్. 60 అంటే 6,060 సార్. ఓకే సార్. ఇంటూ 6 కొట్టండి. 36,360 సార్. మనకు వచ్చింది 49,000 కదా సార్. అవును. ఇప్పుడు ఈ 36,000 ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద చేసుకుంటే 49,000 నుంచి 36,000 తీసేయండి సార్. సో 12,696. అవును సార్. ఈ 12,696 మనం సీడ్ ఫండింగ్ చేస్తే అతనికి ఇప్పుడే ఈ రోజే ఎప్పుడో లాభం రావాల్సిన అవసరం లేదు సార్. అతను పెట్టింది మనం గమనించండి 50,000 సార్. ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ చేసుకుంటే $600 వచ్చినాయంటే దాని లెక్క చూసుకున్నా సుమారుగా 60,000 రూపాయలు అయినాయి అక్కడే ఎర్లీ బర్డ్ లో వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇవి లాభమే కదా సార్ అతనికి. మళ్ళీ ఒక 60 అంటే 6,060కి లోపల ఉన్న రేటు ప్రకారంగా చూసుకుంటే బయట ఉన్న రేటు ప్రకారంగా 9,000 అవుతున్నాయి సార్. కొంచెం అటు ఇటుగా. ఇప్పుడు అంటే ఇప్పుడు సార్ మీరు టోకెన్ ఫార్మింగ్ లో చెప్పింది అంటే ఎర్లీ బర్డ్ కు అతన్ని చేయడం అది. అవునవును సార్. అక్కడ మన PVC మెటల్ లోపలికి పంపేయడం ద్వారా అక్కడ లోపల ఉన్న రేటు 0.165 ఉంది కదా సార్. 0.165 ఉంది. ఆ లెక్క ప్రకారం తను ఎర్లీ బర్డ్ లో ఎలిజిబుల్ అవుతాడు. 200 తోటి 600కి ఎర్లీ బర్డ్ కు ఓకే అయిపోయింది సార్. అక్కడే లాభం వచ్చేసింది సార్. 10,000 లాభం అక్కడ వచ్చింది ఈ రోజే. తర్వాత ఇక్కడ 12,000 మిగిలినాయి సార్. మళ్ళీ 12,000 సీడ్ ఫండింగ్ చేస్తే మళ్ళీ 12,000 వస్తున్నాయి సార్. ఆ 100% ఆఫర్ అనేది అలా ఉంచుకున్నా ఇక్కడ కూడా మనము 10,000కి 9,000 వస్తున్నాయి సార్. PVC మెటల్ బయట రేట్ ప్రకారంగా చూసుకున్నా. అవును సార్. అవును సార్. సో 9,000 ప్లస్ ఇక్కడ 3,000 అంటే 12,000 కదా సార్. ఆటోమేటిక్ గా ఈ రోజే అతను లాభం తీసుకునే అవకాశం ఉంది సార్. అంటే లాభం అనేది వస్తుంది కానీ దాన్ని అందులో పెట్టడానికి తీయడానికి కుదరదు. కానీ ఈ విధంగా కూడా మనము తనకి అంటే ఇక్కడ పైనే ఉంటాయి సార్. ఈ 12,000 బయటనే ఉంటాయి సార్. ఒకవేళ అతను తీసుకోవాలి అనుకుంటే ఈ 12,000 బయటనే ఉన్నాయి. లోపల 6,000 వెళ్ళిపోయినాయిగా. 6,000 అంటున్నా 36,000 లోపలికి పంపించాం కదా సార్. దాంతో కన్నా 600 USDT లోపలికి పంపించాంగా. అవును. అంటే ఈ 12,000 అనేది సార్ మరి స్టేకింగ్ గురించి చెప్పారు ఇందులో. స్టేకింగ్ సీడ్ ఫండింగ్ ఇప్పుడు మళ్ళీ 12,000 స్టేకింగ్ లో పెట్టుకుంటే ఇప్పుడు మనం 10,000 ప్లాన్ అన్నాం కదా. అవునవునవును. ఆ ప్రకారంగా చూసుకుంటే అతనికి ఎర్లీ బర్డ్ లో లాభమే ఉంటుంది. ఒక 33 months కదా సార్. మనకు 1000 days కదా. అవును. ఇక్కడ ఈ 12,000 అనేది 7 times వేసుకోండి సార్. 12 into 7 కొట్టండి ఎగ్జాంపుల్ గానే. మన 7 times పెరుగుతాయి అనుకుంటున్నాం కాంపౌండింగ్ చేస్తే. 12,000 ఇప్పుడు ఉన్నాయి కదా సార్. 12,000 into 7 కదా సార్. 7 సార్. 84,000. 84,000 కదా సార్. అతను పెట్టింది 50,000 ఆల్రెడీ. దాంట్లో మనకు ఎర్లీ బర్డ్ ఆఫర్ లోకి 600 USDT పంపించాం కాబట్టి అవి కూడా 7 times అనుకుంటాం కదా. అవును. అవి కూడా 7 times. సో అవి కూడా లెక్కేయాలి కదా సార్ మనం. అవును. వాటిని ఇప్పుడు మనం పెట్టింది ఎంత సార్? 600 into 7 times కొట్టండి. 665 సార్. 600 మనం ఎర్లీ బర్డ్ లోకి పంపించాం కాబట్టి. సో అక్కడ 4,200 USDT. 4,200 అంటే మనం 96 రూపాయలు పెట్టుకున్నాం కాబట్టి ఇంటూ 96 కొట్టండి సార్. అప్పుడున్నప్పుడు కూడా 96 అనుకుందాం. అవును. సో 4,32,000 3,800. ఇది సార్. ఇప్పుడు ఈ రకంగా అతనికి లాభం వస్తుంది కదా సార్. ఎక్కడ నికర ఆదాయం మనం ఎక్కడ టోకెన్ రేటు పెరిగితేనో లేకపోతే తగ్గుతానో అని చెప్పలేదు మనం. ఇదే రేటు ప్రకారంగా 3 సంవత్సరాలకున్న అతను తీసుకునే ఆదాయం ఈ 4 లక్షలు ప్లస్ అక్కడ 80,000 సార్. 80,000.
4,80,000 చిల్లర వదిలిపెట్టుకుంటే 4,80,000 ఇది ఆదాయం అనేది ఎన్ని రోజులకి చెప్పొచ్చు మనం? ఈసారికి వచ్చేసి 1000 రోజులకి 1000 రోజులకి సార్, 1000 1000 రోజులకి. రోజులకి సార్. ఇది అవును సార్. ఇది రేటుతో, ఎందుకంటే రేటుతో సంబంధం లేకుండా మనము 4,80,000 ఇన్కాన్ని చూపించచ్చు అనేది మీ యొక్క ఇంటెన్షన్. ఇది ఎస్ సార్. సుందర్ సార్, శ్యామ్ సార్, మీకు కొంచెం క్లారిటీ వచ్చింది కదా? ఓకే ఓకే సార్. ఇది ఒక క్యాలిక్యులేషన్ అనమాట. మనకు అక్కడ టోకెన్ రేట్ తోటి కూడా సంబంధం ఉండదని నేను భావిస్తున్నా సార్. రైట్ రైట్ రైట్. మీరు ఇది రేట్ ప్రకారంగా చూసుకున్నా. ఎస్ రైట్. సో గుడ్ థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. యా థ్యాంక్ యూ సార్ మీకు కూడా. సో థ్యాంక్ యూ సార్. మరి ఎంఎస్ రావు సార్ కూడా మనకు ఏదో చెప్పాలనుకుంటున్నారు సార్. తర్వాత లక్ష్మీ కళ్యాణ్ మేడంకి ఇద్దాం ఎంఎస్ రావు సార్ మాట్లాడిన తర్వాత. థ్యాంక్ యూ రాజమల్ల వెంకటేశ్వర సార్. ఎంఎస్ రావు సార్ చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెంకటేశ్వర గారు, రాజమల్ల వెంకటేశ్వర గారు, ఇది మీరు టేబుల్ ఏమైనా తయారు చేశారండి? సార్ నమస్తే సార్. నమస్తే అండి. టేబుల్ ఏమైనా తయారు చేశారండి దీన్ని? లేదు సార్, సార్ అడగంగానే నేను దాన్ని కాల్కులేషన్ చేశాను అంతే. అంటే ఇప్పుడే సార్ అడిగిన దాని ప్రకారంగా అతనికి ఎంత లాభం వస్తుంది, అసలు ఏంటి, ఏ విధంగా చెప్పొచ్చు అనే దాని గురించి నేను దీని కాల్కులేషన్ ఇప్పుడే చేశాను. ఎక్సలెంట్ గా ఉందండి, ప్లాన్ ఎక్సలెంట్ గా ఉంది. అయితే మనం 10,000 తో చేసుకుంటే ఎంత బెనిఫిట్ వస్తుంది, 31,000 తో చేసుకుంటే ఎంత బెనిఫిట్ వస్తుంది, 31,000 టోకెన్స్ తో 10,000 టోకెన్స్ తో సీడ్ ఫండింగ్ చేసుకుంటే ఎట్లా బెనిఫిట్ ఉంది, అట్లాగే ఇప్పుడు మీరు చెప్పిన 50,000 టోకెన్స్ తో సీడ్ ఫండింగ్ అని ఎర్లీ బర్డ్ చేసుకుంటే ఎంత బెనిఫిట్ వస్తుంది అనేది, ఈ 3 ప్లాన్లు 1 by 1 ఒకదాని మించి ఒకటి అట్లా మన పార్ట్నర్స్ అందరికి మెరిట్ గా అనిపిస్తుందండి. అయితే అందరూ 50,000 పెట్టలేరు, అందరూ 31,000 పెట్టలేరు, కాబట్టి ఈ 3 ఎవరికి నచ్చింది వాళ్ళు. మీ ఆలోచన మంచిగా ఉంది సార్. ఇప్పుడు దీన్ని మనము 10,000 తోని అంటే ఆల్రెడీ మన దగ్గర ఉంది, దాన్ని మళ్ళీ సో 15 నుండి దాన్ని మనము సార్ తోని ఏం చేయాలంటే, చాలా బాగుంది కదా ఇది, దీన్ని మనం ఏంటంటే రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఎక్సెల్ లో మనము దీన్ని టైప్ చేసి చేద్దాం సార్. ఓకేనా? కరీంనగర్ ప్రసాద్ సార్, ఇక్కడ సార్ పేరు ఇంటి పేరు గుర్తురావట్లేదు. కరీంనగర్ నుంచి వెళ్ళి మనకి ప్రసాద్ సార్ ఉండాలి. ఇక్కడ మరి పాలకూరు ఎరికలయ్య కూడా వచ్చారు. ఓకే, ఆ సార్తో మాట్లాడే ముందు కరీంనగర్ ప్రసాద్ సార్ ఉన్నారా? లేనట్టున్నారు సార్ ఈరోజు. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే ఓకే, నో ప్రాబ్లం. దాన్ని చూద్దాం. ఆ ప్లాన్ రేపు నేను మళ్ళీ దీన్ని గుర్తు చేస్తాను, దాన్ని మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ మాట్లాడతాను. ఓకే, సో చూడండి, ఏదో మనం మాట్లాడలేకుంటే ఏదో జరుగుతుంది అంటే మంచి, నేను అనేది మంచి అనమాట. సో అంటే మనకు కొద్దిగా బయటకు వస్తుంటాయి అనమాట. ఇట్లా లక్ష్మీ కళ్యాణ్ మేడం, మీరు ఏదైనా మాట్లాడుతున్నారా ఈ క్యాలిక్యులేషన్ గురించి? ఇందాక మైక్ అన్మిట్ చూసాను మిమ్మల్ని, అందుకే అనుకున్నాను. లక్ష్మీ కళ్యాణ్ మేడం. ఓకే, సో నో ప్రాబ్లం మేడం, మరి బై మిస్టేక్ చేయొచ్చు. సో ఇంకా ఎవరన్నా మీరు ఇందాక ఎరికలయ్యా సార్, ఇది సంథింగ్ పేరు పూర్తిగా సార్. వెల్కమ్ సార్, మీకు 1 ఇచ్చాను, మీరు కూడా చెప్పండి. ఓకే సార్, రండి సార్, మీకు 100 ఇచ్చాను. ఇది మీరు అనుమతి అడిగారు, సో మీకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నేను ఇప్పుడు మళ్ళీ మన శ్రీనివాస్ సార్, ఎవరు పులకనంద శ్రీనివాస్ సార్, మీరు ఇప్పుడు సార్ అడిగిన దాని గురించి ఏదైనా 2 మాటలు లేదా మీ క్యాలిక్యులేషన్ ఏమైనా ఉందా సార్? ఇంకా ఎవరి దగ్గర నేను ప్లాన్ ఉందా సార్? ఎస్ సార్, శ్రీనివాస్ సార్. ఓకే సార్, ఓకే ఓకే. సో ఇంకెవరైనా దీన్ని ప్లాన్ చేశారా సార్? ఇంకా రాజేష్ సార్? ఎస్ సార్, ఓకే సార్, మిమ్మల్ని పిలిచాను సార్, మీరు ఇంతకు రాలేదు సార్. వెల్కమ్ సార్. ఒక 3 minutes సార్, నేను టోటల్ క్యాలిక్యులేషన్ 2 స్టెప్పులు ఉంది. ఖచ్చితంగా సార్. వెల్కమ్ సార్. యా ఓకే, 3 minutes ఆగమన్నారా? ఓకే 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 సార్. ఓకే, 3 minutes తర్వాత సార్ వస్తారంట. ఒక్క నిమిషం సార్. సో అంతవరకు డియర్ పార్ట్నర్స్ చూడండి, ఇంకెవరైనా ఉన్నారా సార్? మీ యొక్క ప్లాన్ అనేది ఈ రోజు మరి మన శ్యామ్ సుందర్ సార్, మీకైతే కరెక్ట్ గా క్యాలిక్యులేషన్ ప్రతి ఒక్కటి వినండి సార్. సో మనం దీన్ని వింటున్నారు కదా సార్. సో మనం దీన్ని ఏం చేయాలనేది ఓవరాల్ సారాంశం అనేది మనము తీసుకుందాం. ఇప్పుడే కాదు, రేపైనా తీసుకుందాం. సారాంశాన్ని తీసుకుందాం, ఏది బాగుంటది అనేది మనం నిర్ణయించుకుందాం అనమాట. అంటే మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఆ సార్కి ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు, మీ మనసులోనే మెదులుతుంది అనమాట ఇలా వింటే మనం. అవునవునవును సార్.
ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా చూడండి, ఏ విధంగా బయటకు వస్తుంది చూడండి మీరు. ఎందుకంటే ఇట్స్ వండర్ఫుల్ కదా సార్. ఆ సార్ ఇప్పుడు ఫస్ట్ సార్ రాజేష్ సార్ హిందీలో మన ఎస్ సార్ రాజేష్ సార్ అంటే ఒక నిమిషం ఏంటంటే అంటే మన పార్ట్నర్స్ మన లీడర్స్ అందరూ రకరకాల అంటే యాక్టివిటీస్ లో ఉంటారు. అంటే చిన్న స్థాయి నుండి గ్రాడ్యువల్ గా ఇంప్లిమెంట్ చేసుకుంటే డెవలప్ చేసుకుంటే వెళ్ళే వాళ్ళు ఒక స్టేజ్ లో ఉంటారు. ఒక బల్క్ అమౌంట్ 10,000 తీసుకొని వచ్చేవాళ్ళు 50,000 తీసుకొచ్చేవాళ్ళు ఉంటారు. ఆల్ ఆఫ్ సడన్ ఒక పర్సన్ అన్నోన్ పర్సన్ ఎక్కడో తన చెవిలో ఎవరో ఒకళ్ళు దగ్గర డిస్కషన్ విని దీనికి సంబంధించి ఒక పర్సన్ ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా మనకి తటస్థపడి మనకి ఎదురు పడితే ఈ ప్రశ్నే వేస్తే వాళ్ళకి మన ప్లాట్ఫామ్ లో ఫ్యూచర్ లో సబ్జెక్ట్ అతను నేర్చుకున్నా కానీ అతని దగ్గర నుండి మనకు ఎలాంటి మాట ఎలాంటి విధానంలో మీరు నాకు నష్టం చేశారు, లేదంటే నాకు టోకెన్ ఫార్మింగ్ లో పెడితే బాగుండు, స్టేకింగ్ లో పెడితే బాగుండు, లేదంటే మనం కనెక్టెడ్ వ్యాలెట్ లో హోల్డ్ చేసుకుంటే బాగుండు, ఈ వ్యత్యాసంలో ఎక్కడ తను ఇబ్బంది పడకుండా ఈ రోజు కాదు ఒక సంవత్సరం తర్వాత అయినా సరే శ్యామ్ సార్ కరెక్ట్ నాకు న్యాయం చేశారు అనే విధానం కోసం నేను అపోజిషన్ చేస్తున్నాను. అంటే నాకు అర్థమైంది సార్. మీకు తెలియక కాదు మీరు అడిగింది, మీకు తెలియక కాదు మీరు అడిగింది, నాకు తెలుసు ఆ విషయం. ఓకే ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. అర్థమైంది సార్, మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. మీరు తెలియక నాకు కూడా తెలుసు సార్ ఆ విషయము. ఇప్పుడు నేను కూడా ఎందుకు తీశాను అంటే మన వాళ్ళ మైండ్ సెట్ మైండ్ లో నుంచి బయటకు వస్తుంది. చూడండి ఇప్పుడు లాస్ట్ మీరు 10-15 days చూడండి సార్, ఎన్ని మాటలు మంచి మంచి వస్తున్నాయి, ఏ విధంగా ఉంది నడుస్తుంది సార్. అంటే బయటకు తీయాలి అంటే మరి ఇదే విధంగా తీయాలి, లేకపోతే నేను రాజేష్ సార్ మాట్లాడుకుంటూ పోతాడు, మీరు మళ్ళీ 5 నిమిషాలు పెడితే మీరు మాట్లాడుకుంటూ పోతారు. కానీ ఏంటంటే అది పర్టికులర్ సబ్జెక్ట్ అందుతలేదు పబ్లిక్ కి. ఇప్పుడు ఈ విధంగా అయితే సబ్జెక్ట్ అందుతుంది వీళ్ళకి అట్లా. అందుకని మీరు అన్నది కూడా కరెక్టే. సో మనం ఆ విధంగానే విందాం. ఎస్, ఇక్కడ పోగుల రంగయ్య సార్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మన అందరికి టీమ్ లీడర్లకు సీనియర్ మోస్ట్ అందరికి కూడా నిజంగా మంచి డిస్కషన్ లో అనేటి చాలా బాగుంది సార్. సార్ మీరు పెట్టినటువంటి డిస్కషన్ ఏందనంటే తెలియని వారికి కూడా దీంట్లో మనం ఇంకా కూడా ఉన్న వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టుకొని ముందుకెళ్ళడానికి ఇది ఒక మంచి ప్రయత్నం, మంచి ఆలోచన సార్. ఇట్లాంటి అంటే మనకు టీమ్ లో డిస్కషన్ ఎప్పుడు కూడా చేయడం అంటే జరగలేదు, ఇప్పుడు బాగా జరుగుతుంది సార్. మాట రావట్లేదు, ఇది సార్ మీ వాయిస్ రావట్లేదు, కాల్ వచ్చినట్టుంది అయితే సార్. ఇట్స్ ఓకే. సుధాకర్ సార్ మీరు ఎప్పుడు ఇప్పుడు అనుకోకుండా మీరు ఫ్రీ అయ్యారు అనుకోండి, మీరు అన్మ్యూట్ చేసుకుంటే నేను వాళ్ళకి విధంగా చెప్పగలుగుతాను అనమాట. మీరు మేము మాట్లాడుతున్నాం అని చెప్పేసి మీరు ఆగాల్సిన పని లేదు. వెంకటేష్ సార్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కూడా చెప్పచ్చు సార్. ఓకే సార్, 2 minutes సార్. ఆల్రెడీ ఇందాక మనకు ఒకసారి అడిగారు కదా సార్, ఎవరికైనా ఒక చెప్పచ్చు సార్. ఆల్రెడీ మనకి లీడర్స్ అందరూ షేర్ చేసుకున్నారు కాబట్టి చెప్పాలి అదే విషయం కదా. చెప్పాలి అదే విషయం సార్. అంటే నాకు తెలిసిన దాంట్లో మీ దగ్గర నేను నేర్చుకున్న దాంట్లో నేను చెప్పేది ఏంటంటే సార్, 50,000 పెట్టి ఒక న్యూ పర్సన్స్ కి ఎవరికైనా కానీ మీరు చెయ్యాలనుకున్నప్పుడు అది ఏంటంటే మనం ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇందాక మనకి హిందీలో చెప్పారు కదా సార్, ఆ సార్ పేరు మర్చిపోయాను. ఆ సార్ చెప్పినట్టుగానే షేర్ సింగ్ సార్ చెప్పారు కదా, అది బాగా నచ్చింది సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఆ సార్ చెప్పినట్టుగానే మనం ఫాలో అయ్యేది మనం అంటే ఇప్పుడు సీడ్ ఫండింగ్ అనేది ఓన్లీ ఒకటి చేస్తే సీడ్ ఫండింగ్ ద్వారానే కాదు కదా సార్. మనకి ఫార్మింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంటే, సీడ్ ఫండింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే రెండు, అంటే ఇది చేసి అది చేయకపోయినా కానీ మనకి ఏమి ఇన్కమ్ అనేది కనిపించదు, అది చేసి ఇది చేయకపోయినా కానీ ఇన్కమ్ అనేది కనిపించదు. ఇప్పుడు ఏంటంటే 200% అనేది మనకి ఇచ్చారు కాబట్టి మనం ఒకవేళ ఎనీ న్యూ పర్సన్ కి ఒకవేళ 50,000 పెట్టే, ఇప్పుడు పీవీసీ మీట ₹1 అనుకున్నా కానీ సార్, ₹1 అనుకున్నా 50,000 50,000 పీవీసీ మీట వస్తాయి సార్, అంతే కదా సార్? అవును. ఇప్పుడు 50,000 పీవీసీ మీట వస్తే ఇప్పుడు ఓకే, మీరు అలా అనుకున్నప్పుడు మీరు 5,000 హోల్డ్ లో పెట్టుకోండి సార్. ట్రస్ట్ వ్యాలెట్ అంటే మన కనెక్టెడ్ వ్యాలెట్ లో ఫ్యూచర్ లో మేబీ ఒక 1 year కావచ్చు, 2 years కావచ్చు, ఓకే హోల్డ్ లో పెట్టుకోండి 5,000. అంటే ఇంకా ఎన్ని 45,000 ఉంటాయి సార్, 45,000 ఉంటాయి కదా. ఆ 45,000 లో కూడా
ఒక 20,000 ఫార్మింగ్ చేసుకోమనండి సార్. 20,000 పీవీసీ మేట ఫార్మింగ్ చేసుకుంటే మనకి 300 USDతో ఫార్మింగ్ అవుద్ది. 25,000 పెట్టి సీడ్ ఫండింగ్ చేసుకోమనండి సార్. అలా చేసుకుంటే సార్ ఏంటంటే రెండు కూడా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటాయి సార్. ఇప్పుడు 300 అంటే ఒకవేళ ఆ సార్కి టీం ఉన్నా లేకపోయినా కానీ నో ప్రాబ్లం. కొత్త పర్సన్ సార్, టీం లేదు, కొత్త పర్సన్. అదే అందుకనే సార్ నేను చెప్పేది. అందుకనే 300 పెట్టి చేస్తారు కాబట్టి 0.2% వస్తుంది కాబట్టి ఎవ్రీడే సార్కి 0.6 వస్తుంది. ఓకేనా సార్? ఇప్పుడు మంత్ వచ్చేటప్పటికి సార్కి ఇప్పుడు ఒకవేళ 100 ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో ఆ సార్ దాన్ని మళ్ళీ రీఫార్మింగ్ అనేది చేసుకుంటా వెళ్తే కనుక అది ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. ఇటు మనకి 25,000 పీవీసీ మేట పెట్టి చేసుకుంటే కనుక సార్కి ఎవ్రీడే మనకి 50 అంటే మనకి 40 రిలీజ్ అవుతాయి సార్. ఓకేనా సార్? 85% కాబట్టి 40 రిలీజ్ అవుతాయి ఎవ్రీడే సార్కి పీవీసీ మేట. ఆ 40 రిలీజ్ అవుతాయి కాబట్టి సార్కి ఎప్పుడైతే 500 అవుతూ ఉంటాయో ఆ 500 అయినప్పుడల్లా మళ్ళీ రీసీడ్ ఫండింగ్ చేసుకుంటా ఉంటే సార్ ఓన్లీ ఒక 1 year కానీ 2 years వరకు దాన్ని టచ్ చేయకుండా రీసీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటా ఉంటే ఆ రోజున ఒకవేళ ఆఫ్టర్ 2 years తర్వాత ఆ సారు ఎంత ఇన్వెస్ట్ చేశారు సార్? 50,000 కదా. ఒకవేళ మన పీవీసీ మెటా కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 years తర్వాత ఒక 10 రూపీస్ వెళ్ళినా కానీ బయట ఉన్న దానితో సార్ ఎంతైతే ఇన్వెస్ట్ చేసుకున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది క్లియర్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు లోపల ఎంతైతే ఉంటుందో 25,000 అప్పటికి 50,000 పీవీసీ మెటా అవుద్ది. ఇది ఒకవేళ ఒక 600 పైనే మనకి టోకెన్ ఫార్మింగ్ అవుద్ది. అదంతా కూడా ఇంకా సార్కి ఓనే కదా సార్. ఇంకా అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది క్లియర్ చేసుకుని ఇంకా ఆ సార్ సేఫ్ పొజిషన్ లో ఉంటారు సార్. అంటే న్యూ పర్సన్స్ కి ఒకవేళ టీం ఉండదు కాబట్టి టీం లేకపోయినా కానీ మనం ఇలాగనేది బూస్టింగ్ అనేది ఇవ్వచ్చని నా సలహా సార్. సార్ ఇది కూడా సో ఎందుకంటే ఇది మనము ఎవరిని ఇది అలా కాదు ఇలా కాదని కాదు, మనం ఎందుకంటే ఒక మన లోపల ఉన్న క్యాల్కులేషన్ ని మనం ఇలా కూడా చేయొచ్చు అనేదాన్ని వ్యక్తపరుస్తున్నాం సార్. అట్లా అనమాట. ఖచ్చితంగా సార్. ఇది కూడా మీరు అన్నట్టుగా దీన్ని కూడా మనము తీసుకోవచ్చు సార్. సో ఇక ఫైనల్లీ టైం కూడా అయింది కనుక ఎంత టైం అయినా పర్లేదు, లాస్ట్ అనమాట. ఇంకా ఈ సార్ తీసుకున్న తర్వాత మనము ఇంకా ఏదైనా ఉంటే కనుక వాళ్ళని మన సార్లని రేపే. బట్ ఇప్పుడు సుధాకర్ సార్ మీరు టైం అయిపోయిందని చెప్పి పడపడు చెప్పొద్దు, మాకు నిదానంగా చెప్పాలి. వెల్కమ్ సార్ సుధాకర్ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. చిన్న క్యాల్కులేషన్ అది ఇంకా కొంచెం ఆగింది. అయితే మనకు 50,000 ఓన్లీ సీడ్ ఫండింగ్ లోకే పెడతాం సార్. ఇక్కడ మనకు టీం లేదు, ఓన్లీ సింగిల్ పర్సన్. టీం నేను చేసుకోలేను, రెఫరల్ నేను ఇచ్చుకోలేను. నా దగ్గర 50,000 ఉంది. ఆ 50,000 తెచ్చి నేను సీడ్ ఫండింగ్ లో పెడుతున్నా. అంటే నా వర్షన్ లో చెప్తున్నా సార్. అన్ని మంచిది. ఎవరి మీద ఎవరు డిపెండ్ అవ్వద్దు. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది మనకు అవసరం లేదు, మీకు అనిపించింది చెప్పండి. అదే సార్ నా వర్షన్ లో ఈ 50,000 తీసుకెళ్లి మనం 50,000 పీవీసీ మెటాల్తో సీడ్ ఫండింగ్ చేస్తే ఇంక రెఫరల్ లేదు, ఏమీ లేదు సార్. ఓన్లీ సీడ్ ఫండింగ్. మనకు అదృష్టవశాత్తు ఏంటంటే ఈ 50,000కి 50,000 డబుల్ కలుస్తాయి మనకి సీడ్ ఫండింగ్. ఖచ్చితంగా 1,00,000 పీవీసీ మెటల్ వస్తాయి మనకి. ఎందుకంటే అయితే మనకు రిలీజ్ అయ్యేది ఏంటంటే దాదాపు ఒక 1 or 2 అటు ఇటు ఉంటాయి సార్. అర్థం చేసుకోండి. ఒక 100 పీవీసీ మెటల్ డైలీ రిలీజ్ అవుతాయి సార్. రైట్. నిజంగా చెప్పాలంటే 85 పీవీసీ మెటల్ 100 వచ్చినా కూడా 85 అనేది మనకు రౌండ్ ఫిగర్ వేసా నేను. 15% తో పాటు వేసాను. యాక్చువల్ తీసేస్తే అది చాలా ఇదిగా అవుతుంది కాబట్టి రౌండ్ ఫిగర్ తో వేసాను. ఎందుకంటే అది కూడా ఇన్కమే కాబట్టి, సిస్టమ్ ఇచ్చేదే కాబట్టి రౌండ్ ఫిగర్ అర్థం అయ్యేదాని కోసం వేసాను. డైలీ 100 పీవీసీ మెటల్ వస్తాయి రాజేష్ సార్ ఎవ్రీ డే. ఇంటూ 30 days వేసుకుంటే ఎవ్రీ మంత్ 300 పీవీసీ మెటల్ 3,000 పీవీసీ మెటల్ వస్తాయి అతనికి. మంత్లీ 3,000 ఇట్లయితే రైట్. మంత్లీ 3,000 పీవీసీ మెటల్ ఆయనకు వ్యాలెట్ లోకి యాడ్ అవుతాయి. అతను ఏం చేస్తాడంటే 2వ నెలకి మళ్ళీ 3,000 రీసీడ్ ఫండింగ్ చేస్తాడు. అతనికి ఏం చెప్పామంటే నువ్వు 50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, 3 సంవత్సరాలు దీన్ని ఏమి నీకు బయటికి రాదు. 3 సంవత్సరాలు దీన్ని రీఫార్మింగ్ లో నువ్వు పెట్టుకోవాలి, చేసుకోవాలని ఖచ్చితంగా మనం వాళ్ళకి చెప్పి చేయించాలా.
లేదు, మనం ఎవ్రీ మంత్ వచ్చే మూడోది ఇస్తే రెండో నెలకి 53,000 పీవీసీ మెటల్ అవుతాయి సార్. అచ్చా సెకండ్ ఇప్పుడు మంత్ అట్లా మీరు ఏమన్నారు ఇప్పుడు 1 month కి 3,000 పీస్ మేడ్ అవుతుంది, 2 month కి 6,000 అవుతుంది. బట్ సార్ ఇక్కడ 1 సెకండ్ సార్. ఫస్ట్ నెలలో 3,000 పీవీసీ మెటల్ రిలీజ్ అయినాయి సార్ ఆయనకి వ్యాలెట్ లో ఆల్రెడీ. అతనికి ఓకే 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 అతను ఏం చేస్తున్నాడంటే అదే 3,000 పీవీసీ మెటల్ ని సెకండ్ మంత్ లో రీసీడ్ ఫండింగ్ చేసేసాడు. రీసీడ్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు 53,000 అయింది. అప్పుడు 53,000 అయినాయి సార్. కొద్దిగా తక్కువ అవుతుంది కానీ మనం రౌండ్ ఫిగర్ ఇస్తున్నాం. రైట్ రైట్, నో అవును ప్రాబ్లం. సార్, 53,000 పీవీసీ మెటల్ అవుతాయి సార్. అవును. ఆయనకి రిలీజ్ అయ్యేది వచ్చేసి 106 పీవీసీ మెటల్ రిలీజ్ అవుతాయి ఎవ్రీడే. ఇక్కడ 3,000 పెరిగింది కనుక ఇక్కడ ఎవ్రీడే 6 పీస్ పెరుగుతున్నాయి. 106 రిలీజ్ అవుతాయి సార్. ఇంటూ 30 days చేసుకుంటే 3,180 పీవీసీ మెటల్ రిలీజ్ అవుతాయి సార్ రెండో నెలలో. 3,180 రైట్, 180 రిలీజ్ అవుతాయి. ఆ రెండో నెలలో ఏం చేస్తాడంటే మళ్ళీ 3,000 రీఫార్మింగ్ చేస్తాడు. ఈ 180 తీసేస్తాం మనం. 180 పట్టుకోవచ్చు, ఇప్పుడు 3,000 పట్టుకోవాలి. 3,000 తీసుకోవాలి, ఎందుకంటే రౌండ్ ఫిగర్ తీసుకుంటది కాబట్టి, బ్యాలెన్స్ తీసుకోదు కాబట్టి సిస్టమ్. మళ్ళీ 3,000 సెకండ్ మంత్ లో మనం రీఫార్మింగ్ చేస్తాం. అంటే ఇక్కడ ఈసారికి ఇప్పుడు 56,000 అయింది రెండో నెల. మూడో నెలకు వచ్చేసరికి 56,000 అయింది సార్. 56,000 అయింది. 2 నెలలు ఫినిష్ అయిపోయింది, 3 నెలలు పడ్డాడు, 56,000 పీవీసీ మెటల్ అయింది. ఇప్పుడు అతనికి సీడ్ ఫండింగ్. మూడో నెలకు వచ్చేసరికి 112 పీవీసీ మెటల్ ఎవ్రీడే రిలీజ్ అవుతాయి సార్. ఇంటూ 30 days చేసుకుంటే 3,360 పీవీసీ మెటల్ అవుతాయి మూడో నెలలో. 3,360 ఓకే. 60 ప్లస్ గత నెలలో మిగులు వచ్చేసి 180 ఉన్నాయి. 180 ఉన్నాయి అక్కడ. అవి కలుపుకుంటే 3,540 పీవీసీ మెటల్ అవుతున్నాయి. థర్డ్ మంత్ 40 తీసేసుకున్నా 3,500 పీవీసీ మెటల్ సార్ మళ్ళీ పెడతాడు. 59,500 పీవీసీ మెటల్ అవుతాయి. 59,500 పీవీసీ మెటల్ రిలీజ్ అవుతాయి సార్. 4 నెలలకు వచ్చేసరికి ఇదైంది. 4 నెలలకు ఇదైంది. అవును సార్, 4 నెలలకు 59,570 పీవీసీ మెటల్ సార్. ఎంత సార్? 3,570 పీవీసీ మెటల్ రివార్డ్, 1 month రివార్డ్. పాత బ్యాలెన్స్ కలుపుకుంటే 3,610 పీవీసీ మెటల్ అవుతాయి సార్. మళ్ళీ 4 నెలల్లో కూడా 3,500 పీవీసీ మెటల్ మళ్ళీ రీసీడ్ ఫండింగ్ చేశాడు. ఇప్పుడు 110 బ్యాలెన్స్ పెట్టాడు. అట్లని మిగులు ఆ నెలకు మిగులు ఉంది. 5వ నెలకు వచ్చేసరికి 63,000 పీవీసీ మెటల్ అవుతున్నాయి సార్. 5వ నెలలో డే వచ్చేసి 126 పీవీసీ మెటల్ రిలీజ్ అవుతున్నాయి ఎవ్రీడే. ఇంటూ 30 days చేసుకుంటే 3,780 పీవీసీ మెటల్ అవుతున్నాయి సార్ ఆ నెలలో. మొత్తం పాత బ్యాలెన్స్ కలుపుకుంటే 3,890 పీవీసీ మెటల్ ఉన్నాయి. అయితే 3,500 పీవీసీ మెటల్ మళ్ళీ రీసీడ్ ఫండింగ్ చేసి 3,390 పీవీసీ మెటల్ అలానే బ్యాలెన్స్ ఉన్నాయి సార్. 6వ నెలకు వచ్చేసరికి 66,500 పీవీసీ మెటల్ అయ్యాయి రాజేష్ సార్. ఫర్ డే వచ్చేసి 133 పీవీసీ మెటల్ రిలీజ్ అవుతున్నాయి అన్నమాట. టోటల్ గా 3,910 పీవీసీ మెటాలు. పాత బ్యాలెన్స్ కలుపుకుంటే 4,029 పీవీసీ మెటల్ అయ్యాయి. ఈ 6వ నెలలో 4,000 చేస్తున్నాడు సార్ రీసీడ్ ఫండింగ్. 29 బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ 7వ నెలకు వచ్చేసరికి 70,500 పీవీసీ మెటల్ అయినాయి సార్ అతను టోటల్. 20,000 పీవీసీ మెటల్ అప్పటికే. అవును సార్, అవును సార్. పర్ డే వచ్చేసి 141 పీవీసీ మెటల్ రిలీజ్ అవుతుంది సార్ పర్ డే. ఇంటూ 30 days చేసుకుంటే 4,230 పీవీసీ మెటల్ అవుతున్నాయి. పాత బ్యాలెన్స్ తో కలుపుకుంటే 4,259 పీవీసీ మెటల్ అవుతున్నాయి. ఈ 7వ నెలలో కూడా 4,000 పీవీసీ మెటల్ మళ్ళీ రీసీడ్ ఫండింగ్ చేశాడు సార్. ఈ 259 బ్యాలెన్స్ అలానే పెట్టాడు. 8వ నెలకు వచ్చేసరికి 74,500 సార్. 8వ నెల వచ్చేసరికి 74,500 పీవీసీ మెటల్ టోటల్ ఇన్వెస్ట్మెంట్. పర్ డే వచ్చేసి 149 పీవీసీ మెటల్ రిలీజ్ అవుతున్నాయి. ఇంటూ 30 days చేసుకుంటే 4,470 పీవీసీ మెటాలు. పాత బ్యాలెన్స్ కలుపుకుంటే 4,729 పీవీసీ మెటాలు. ఈ నెలలో వచ్చేసి 4,500 పెట్టాడు సార్ రీఇన్వెస్ట్మెంట్.
అప్పుడు 229 పీవీసీ మెటాల్ బ్యాలెన్స్ ఉన్నాయి. 9 నెలలకు వచ్చేసరికి 79,000 పీవీసీ మెటాల్ అయినాయి. పర్ డే వచ్చేసి 158 పీవీసీ మెటాల్ రిలీజ్ అవుతున్నాయి. నెలకు కలిపితే 4,740 పీవీసీ మెటాల్ సార్. టోటల్ కలుపుకుంటే 4,969 పీవీసీ మెటాల్. ఈ 9 నెలల్లో కూడా 4,500 పీవీసీ మెటాల్ రీసీడ్ ఫండింగ్ చేశాడు. 469 పీవీసీ మెటాల్ అలానే బ్యాలెన్స్ పెట్టాడు సార్. 10 నెలలకు వచ్చేసరికి 83,500 అవుతున్నాయి. పర్ డే వచ్చేసి 167 రిలీజ్ అవుతున్నాయి. నెలకు వచ్చేసరికి 5,010 పీవీసీ మెటాల్ రిలీజ్ అవుతున్నాయి సార్. ఈ విధంగా ఇది మార్చుకుంటూ వస్తే దాదాపు మనకి 20 నెలలకు వచ్చేసరికి 1,49,500 పీవీసీ మెటాల్ అవుతున్నాయి సార్. లక్ష పీవీసీ మెటాల్ పెరుగుతున్నాయి ఎప్పటికి 20 నెలలకి. 20 నెలలకి. సో వావ్, వండర్ క్యాలిక్యులేషన్ ఇది. 1,50,000 పీవీసీ మెటాల్ అవుతుంటున్నాయి. ఇది యావరేజ్, ఎందుకంటే కాలాతీతం అవుతుంది కాబట్టి నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. 33 ఇప్పటి వరకు ఇది సరిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ మనము దాని క్యాలిక్యులేషన్ మళ్ళీ లైవ్ లో వేద్దాం దాన్ని. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే తను పెట్టుకున్న 50,000 పీవీసీ మెటాల్ ఏదైతే ఉందో 20 మంత్ వచ్చేసరికి 1,50,000 అవుతుంది. ఇది మాత్రం ఫిక్స్డ్. 1,00,000 పీవీసీ మెటాల్ అనేది 33 అంటే మనకు 1000 డేస్ అంటే 33 నెలలు పడుతుంది సార్. అవునవునవును. 33 మంత్స్ కలుపుకుంటే దాదాపు 3 lakhs పీవీసీ మెటా సార్. 3 లక్షల పీవీసీ మెటా సంపాదించుకోగలుగుతాడు సార్. అంటే కాంపౌండింగ్ సార్. ఇంకొకటి ఏమంటే మనకు ఈ యొక్క 3 లక్షల పీవీసీ మెటాలో అతనికి సిస్టమ్ ఏం చేసిందంటే 500 పైబడి రిలీజ్ చేసుకునే అవకాశం ఉంది సార్. రైట్. ఎందుకంటే అతను రిలీజ్ చేసుకోవచ్చు, విత్డ్రా పెట్టుకోవచ్చు, అవకాశం సిస్టమ్ ఇచ్చింది. లేదు ఎవ్రీడే ఆయన వ్యాలెట్ లో బ్యాలెన్స్ ఎవ్రీడే ఉంటుంది సార్. దాదాపు 1000 అబౌవ్ ఉంటాయి తనకి. అంటే ఎవ్రీడే రైట్. తను కొద్దిగా ఒక్కొక్కసారి ఒక 500 తగ్గించుకొని ఉంటే కూడా, ఎగ్జాంపుల్ తగ్గించుకొని ఉంటే కూడా, అంటే రేటు ఇప్పుడు ఈ టైంలో నాకు డబ్బులు అవసరం అనుకుంటే కూడా తన 500 పీవీసీ మెటా బయటకు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అందులో. ఉంది సార్. అప్పుడు తీసుకొని ఆయన స్టోర్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. నీకు కావాలంటే కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే బయటకు వచ్చిందో అది నీ మనీ, నీ ఓన్, నీ సొంత మనీ, మీ పాకెట్ లో ఉన్నట్టు. అది అట్లా అంటే ఆ మూలధనాన్ని ముక్కలు చేయకుండా బల్క్ గా ఒకసారి పెట్టి వచ్చిన ప్రాఫిట్ లో మనం విభాగాలుగా చేసుకొని పెట్టుకుంటే మనకు వచ్చిన లాభము అలానే ఉంటది, మనకు ఫండ్ పెరుగుతుంది. రేపొద్దున వాల్యూ పెరిగినా కూడా దాన్ని అలా స్టోర్ చేసుకుంటే దాన్ని అలానే మనం క్యాచ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం సార్. ఎస్ సార్, ఖచ్చితంగా సార్. మీరు మీ క్యాలిక్యులేషన్ కూడా అంటే చూడండి ఇక్కడ సార్, ఎవరికి వాడికే ఆలోచన ఉంది సార్, పొంతన లేకుండా. అంటే ఎంత బాగుంది చూడండి. అంటే డిసిజన్ యువర్స్, అంటే ఎవరు చేసుకుంటున్నారో వాళ్ళ అనమాట. డిసిజన్ అనేది యువర్స్. సో చూడండి ఇక్కడ, అంటే ఇప్పుడు మీ క్యాలిక్యులేషన్ చేస్తే మీరు రేపు ఒక పని చేయండి, ఇది 32 మంత్ వరకు చేయండి సార్ మీరు. అంటే 32 మంత్ వరకు షార్ట్ కట్ చెప్పండి. ఇప్పుడు టైం ఎక్కువైంది కనుక పబ్లిక్ చూడండి ఇక్కడ 172 పీపుల్లో 142 అయ్యారు ఇప్పుడు. అంటే వాళ్ళకు మనం ఒక టైం నిర్ణయించాం కనుక వాళ్ళ మైండ్ లో అదే ఉండిపోయింది అనమాట. 11 లాస్ట్ అంటే 11 లాస్ట్ అనమాట. సో అందుకని చెప్పేసి దీన్ని మనము రేపు 32 మంత్ వరకు కూడా మన ఇద్దరం కలిసి క్యాలిక్యులేషన్ ఓపెన్ చేసి చేయాల్సిన అవసరం ఉంది సార్. తప్పకుండా అది కంప్లీట్ చేస్తాను సార్ రేపటికి. షూర్ సార్, ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. సో గొట్టిపాటి కోటేశ్వర మాట్లాడాలనుకుంటున్నారు. సార్ ఎలా ఉంది సార్, విన్నారా సార్? సుధాకర్ సార్, మీరు ఇచ్చిన క్యాల్కులేషన్ తో ఒక పర్సన్ 50,000 తో ఎంటర్ అయితే తన ఫ్యామిలీ 3 years లో మంచి పొజిషన్ కదా. తను ఇది రొటేట్ చేసుకోవటమే తన ఒక డ్యూటీ అయిపోయింది సార్. పేషెన్స్ అవసరం సార్ ఇక్కడ, బస్ తన పేషెన్స్ అవసరం, బస్ నథింగ్. అందుకే సార్ మన స్టార్టింగ్ లోనే 3 సంవత్సరాలు నువ్వు ఉండాలని చెప్పాలా. అవును సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. కోటేశ్వరరావు సార్, నేను ఇదే ఆలోచనతో 40,000 ఇన్వెస్ట్మెంట్ చేశాను సార్ మొన్న 4వ తారీఖు. 4వ తారీఖు చేస్తే 78 వస్తుంది సార్ నాకు పీవీసీ మెటా డైలీ. 78 డైలీ వస్తుంది. నేను 100 గా
1000 తో డైలీ రీఫండ్ చేద్దాం చూస్తున్నాను సార్, రీబే చేద్దాం అనుకుంటున్నాను సార్. కరెక్ట్ కదా సార్. మరి ఇది 36 days కి 36th month కి నేను ఉండాలనుకున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పుడు వచ్చేసి ఎంత అన్నారా అని నాకు ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో 3 lakhs పీవీసీ మీటర్ రిలీజ్ అవుతాయి. ఏది 50,000 పెడితే సార్. అయితే ఇప్పుడు దీంట్లో నాకు ఒకటిన్నర సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది, కొద్దిగా లైన్ చూసుకోండి సార్. మీది మాట వాయిస్ బ్రేక్ అయింది సార్, మీరు ఏమి వినబడలేదు మాకు. అది ఇప్పుడు కోటి గారు సార్ మాకేమి వినబడట్లేదు, చూసుకోండి. సో ఓకే సార్ మాట వినబడట్లేదు. ఎంఎస్ రావు సార్ ఏదో మాట్లాడాలనుకున్నారు, మీరు మాట్లాడిన తర్వాత మనము మీటింగ్ వైండప్ కి వెళ్దాం సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు. యా, ఇప్పుడు మనం రీసీడ్ ఫండింగ్ చేసుకున్నది చేసిన రోజు నుంచి మళ్ళీ 1000 days ఆగాలండి, డబుల్ అవ్వాలండి. మనం 33 months అవ్వగానే తీసుకోవడానికి ఇక్కడ డబుల్ మాట మనం వాడుకోలే, ఇక్కడ డబుల్ మాట మనం మాట్లాడలే. ఇక్కడ ఏమైంది అంటే అవునవును 3 lakhs వస్తాయని చెప్తున్నారు. ఇక్కడ మనం తీసుకుంటున్న తనకు నేను మాట అండి. మీరు అన్నట్టుగా మీరు చెప్పింది ఏంటంటే మీరు 3 సంవత్సరాల వరకు చేసుకుంటూ వెళ్ళారు కదా, ఆ ఫైనల్ లో 2 సంవత్సరాలు అయిన తర్వాత లాస్ట్ ఉన్నప్పుడు మరి దానికి కూడా 3 సంవత్సరాలు ఆగాలి అనేది మీ వర్షన్. ఎస్ కరెక్ట్. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఏం చేసామంటే అదే రివార్డ్ మాట్లాడుతున్నాం. సో ఒకసారి అతను అప్పటిదాకా వెళ్ళాడు, మధ్యలో తీసుకుంటాడు. ఎందుకంటే మధ్యలో అయితే ఈ లోపు మన సిస్టమ్ ఎలాంటి మార్పులు చేయకుండా ఉండాలని కూడా కోరుకోవాలండి మనం. అంటే అట్లా కాదు, ఏనండి విత్డ్రాల్ మాత్రం పక్కా విత్డ్రాల్ మాత్రం విత్డ్రాల్ మెరుగవుతుంది కనుక ఏంటంటే మనకి ఇక్కడ 500 ఉన్నది కనుక వినండి. ఒకవేళ 1000 రూపాయలు అయింది అనుకోండి ఎగ్జాంపుల్, వాడు ఏం చేస్తాడు 100కి కుదిస్తాడు విత్డ్రాల్, నో ప్రాబ్లం అని ఇప్పటి ప్రకారం మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అప్పటికి కాబట్టి టోకెన్స్ తగ్గించినా పర్వాలేదు అట్లా అనమాట. ఆ విధంగా ఉంటుంది సార్. సో దాని గురించి డిఫరెంట్ డిస్పెక్ట్ సార్. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మనకు ఈ విధంగా ఉంటుంది అనేది. సో చాలా చాలా మంచి క్యాలిక్యులేషన్ ఇవ్వడం జరిగింది సార్. సో సుధాకర్ సార్, షేర్ సింగ్ సార్ 50,000 క్యాలిక్యులేషన్ అనేది కూడా ఒక్కసారి పెట్టలేకపోయారు అనుకోండి, 2-3 సార్లు పెట్టి మొత్తం కలిపి ఒకసారి మనకు 50,000 అవుతాయి. కాబట్టి మనకి వెళ్ళండి, జనవరి లోపల సెట్ చేసుకుని జనవరి 1st నుంచి కౌంటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మరి రాణి గొట్టిపాటి సారా మేడం తెలియదు, వెల్కమ్. మీరు మరి ఫైనల్లీ గుడ్ మార్నింగ్ సార్. నేను కోటేశ్వరం సార్, అది ఛార్జింగ్ డౌన్ అయిపోయింది సార్, అందువల్ల వేరే మొబైల్ సార్ కోటేశ్వరం చెప్పండి. అదే సార్, ఒక నేను 40,000 పెట్టి చేశాను సార్. 40,000 పెట్టి చేస్తే నాకు డైలీ 7-8 వస్తుంది సార్, రిలీజ్ అవుతుంది. నేను ఒక 1000 కాగానే మళ్ళీ రీఫండ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. అట్లా 36 month నేను చేసుకుందామన్న ఫీల్డ్తో దిగాను సార్. ఎస్ సార్, చాలా బాగుంది సార్. ఎందుకంటే విన్నారు కదా ఇప్పటిదాకా, టైం కూడా ఎక్కువైంది, అందుకని మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. మీరు కూడా కోటేశ్వర సార్, మీరు కూడా చాలా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. సతీష్ సార్, ఇక్కడ మీరు ఇందాక ఒకటి స్క్రీన్ షేర్ చేశారు, ఓపెన్ అవుతుంది సార్, అందరికి ఓపెన్ అవుతుంది. ఏది సిస్టమ్ అప్డేట్ లో లేదు, టోకెన్ ఫార్మింగ్ పేజ్ కానీ సీడ్ ఫండింగ్ పేజ్ కానీ ఓపెన్ అవుతుంది. ఆ విషయాన్ని ఇప్పటిదాకా నేను చెప్తాను కూడా చెప్పలేదు. ఓపెన్ అవుతుంది సార్, అందరూ మైక్ మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు సార్. ఎందుకంటే మంచి క్యాల్కులేషన్ మాకు ఇవ్వడం జరిగింది. సో మేమందరం దీన్ని నోట్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. ఎందుకంటే మంచి క్యాల్కులేషన్ ఈ రోజు ఇవ్వడం జరిగింది, మంచి సెషన్ ఈ రోజు చేసుకున్నాము. సో రేపు సుధాకర్ సార్ ఏదైతే ఉందో స్టార్టింగ్ లో అది పూర్తి చేస్తారు, దాన్ని మనము అందరూ కొంచెం తొందరగా అటెండ్ అవ్వండి సార్. ఓకే, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, అందరికి పేరు పెట్టిన ధన్యవాదాలు. సో సెషన్ ఎండ్ అవుతుంది ఇక్కడనే. మరి ప్రతిరోజు కూడా చాలా మంది ఉంటున్నారు, కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. మీ టీంని కూడా తెచ్చుకోండి సార్, అందరికి మరి బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా, పీస్ఫుల్ నేరల్. రేపు మళ్ళీ 9:40 మనం జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ రాజేష్ గారు. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ రాజేష్ గారు. మెటా పీవీసీ మెటా $1000 కావాలి పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా, పీవీసీ మెటా థ్యాంక్ యూ సార్.
బిట్ కాయిన్ మించిపోవాలి పీవీసీ మెట. జై సార్ సార్ పీవీసీ మెట బిట్ కాయిన్ పీవీసీ మెట. మించది థ్యాంక్ బిట్ యూ కాయిన్ సార్. కంటే ఎక్కువ సంపాదించుకుంటావు. బిట్ కాయిన్ మించదు కానీ బిట్ కాయిన్ కంటే ఎక్కువ సంపాదించుకుంటావు అట్లా అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ రాజేష్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సతీష్ గారు హెలికాప్టర్ ఎక్కుతావు అప్పుడు ఇంటికాడ నుంచి నువ్వు. ఓకే, మీ కోటప్ప కొండకస్తా. ఓకే ఓకే, వస్తే పాట పాడాలి మరి. ఓకే ఓకే కొండకు వస్తా అండి మొక్కుకొని పాట పాడుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ ఎవరిబడి, అందరికి థ్యాంక్ యూ సార్. జై పీస్ మాట.